చేశాను. ఎస్, వార్నింగ్, ద స్ట్రీమ్ ఈజ్ లోలో ఉంది. నెట్ బఫర్ అవుతుందా? అది కాదు, ఇంతకుముందు ద స్ట్రీమ్ కరెంట్ బెటర్ అంటే 31కి లోయర్ దెన్ ది రికమెండేషన్. ఓ అమ్మో, నెట్ బాగా స్లో ఉంది. చేంజ్, దట్స్ ఫైన్. Buffering, no data. Solve. Yes, fine. Hi, hello, good evening to one and all. So, my audio will clearly. Let me know my audio will clearly. Sure, net వచ్చింది, done. సో సర్వర్ కొంచెం స్లోగా ఉండేది, అందుకోసం లేట్గా స్టార్ట్ చేసాం. రీసౌండ్ వస్తుందా? ఓకే, డన్. జస్ట్ యా, గోట్ ఇట్. ఎస్, డన్. క్లియర్, రీసౌండ్ క్లియర్ లేదు కదా? క్లియర్ అయిపోయింది కదా? దట్స్ ఫైన్. క్లియరా? గుడ్ ఈవినింగ్. లైవ్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క ఆస్పిరెంట్స్కి పేరు పేరున నమస్సుమంజలి తెలియజేస్తూ, సెషన్ డిలే అవడానికి కారణం సర్వర్ కొంచెం స్లోగా ఉండేది ఇంతవరకు. దానికోసం నేను వెయిట్ చేయాల్సి వచ్చింది. 3 సర్వర్లు ఉన్నాయి, అయినప్పటికీ కొంచెం స్లోగా ఉండేది. ఎనీ హో, సో బిగిన్. సో వితౌట్ డిలే విల్ బిగిన్. రైట్, లో వాయిస్ వస్తుందా? ఒక్క నిమిషం. సో ఇప్పుడు క్లియర్ వస్తుంటుంది. డన్, దట్స్ ఫైన్. సో రైట్, ఓకే. ప్రతిరోజు మనం తీసుకున్నటువంటి ఈ ఆదిగురు కాన్సెప్ట్లో, యా ఇప్పుడు నాకు క్లియర్ చూడండి. ఆదిగురు కాన్సెప్ట్లో ఈరోజు 18th డే, 18th డే మనం అడుగు పెట్టడం జరిగింది. మరి 18th డేలో ఇప్పటి వరకు అంటే గ్రామర్ దాదాపు ఎండింగ్కి వచ్చేసాము. త్వరలో మరి 1 or 2 డేలో వొకాబులరీ పార్ట్ స్టార్ట్ చేద్దాం. తర్వాత కొన్ని పార్ట్స్ ఉన్నాయి. అయితే మీకు ఇంకొక ఆశ్చర్య విషయం చెప్పనా? ఈరోజు మనం తీసుకున్నటువంటి టాపిక్ మన సిలబస్లో అయితే ఉందా లేదా క్వశ్చన్ మార్క్. లాస్ట్లో చెప్తాను ఉందో లేదు. కానీ ఈ టాపిక్ నుండి కూడా 2024 వరకు నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ రావడం జరిగింది. బై మిస్టేక్గా ఎవరికైనా టెక్స్చువల్ గ్రామర్లో 3rd క్లాస్ నుంచి 9th వరకు చూస్తే దాదాపు 4 తరగతులు అయితే ఉన్నాయి. అంటే 3rd క్లాస్లో ఉంది, 4th క్లాస్లో ఉంది,
అలాగే 8th క్లాస్లో ఉంది, 9th క్లాస్లో, 10th క్లాస్లో ఉంది. సో ఇలా ఈ క్లాసులు ఉన్నాయి కాబట్టి టెక్స్చువల్ గ్రామర్ కూడా మనం చేయాలి. కాబట్టి ఈ రోజు నేను డైరెక్ట్ కాన్సెప్ట్కి రాకుండా కాన్సెప్ట్లో జస్ట్ ఒక 2 నిమిషాలు మాట్లాడి టెక్స్చువల్ గ్రామర్ ఎక్కువ మనం చేయాల్సి ఉన్నాయి కాబట్టి అక్కడే నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. అయితే ఎలా ప్రిపేర్ అవ్వాలి జస్ట్ కాన్సెప్ట్ తెలియజేసి మనం వెళ్ళిపోతాం. సో టుడే టాపిక్ ఈస్, అందరికీ తెలుసు టుడే టాపిక్ ఏంటమ్మా, ప్రెపోజిషన్. సో ప్రెపోజిషన్ ఈస్ వన్ ఆఫ్ ద డిఫికల్ట్ ఆర్ ఈజీ. సో ఓకే, ఈ డిఫికల్ట్ ఈజీ అనేది క్వశ్చన్ మార్క్ పెడితే మనం తెలుసుకోవాల్సిన ప్రెపోజిషన్ లో కొన్ని విషయాలు అయితే మనం తెలుసుకోవాలి. మరి ప్రెపోజిషన్ వచ్చేటప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటి సార్ అంటే, ప్రెపోజిషన్ మనం ఉన్నటువంటి టోటల్ గా దాదాపు ఒక నియర్లీ 200 వర్డ్స్ ఉంటాయి. అవన్నీ గుర్తుంచుకోవడం చాలా కష్టం. దానిలో ఉన్న యూసేజెస్ అయితే ప్రిపోజిషన్ లో ఉన్నటువంటి అందరూ నేర్చుకోవాల్సింది ప్రిపోజిషన్ లో ఒకే ఒకటి ఏంటి సార్ ఆ ప్రిపోజిషన్ లో అంటే, ప్రిపోజిషన్ నుంచి ఈజీగా మార్క్ మనం పొందాలి. మరి ప్రిపోజిషన్ ని ఫర్ ఎవర్ గా మనం గుర్తుంచుకోవాలి. ప్రిపోజిషన్ నుండి మనం మార్క్స్ పొందాలంటే కొన్ని ఇంపార్టెంట్. సో దీనికి ప్రిపోజిషన్ నుండి గుర్తుపెట్టుకోండి, preposition. So preposition means what? So preposition is a word which is used before a noun or a pronoun. ఒక నౌన్ ముందు గాని లేదా ప్రొనౌన్ ముందు గాని, ఓకేనమ్మా, ప్రొనౌన్ ముందు గాని ఉపయోగిస్తే దాన్నే ప్రెపోజిషన్ అని అంటారు. బిఫోర్ నౌన్ ఆర్ ప్రొనౌన్, ఒక నౌన్ ముందు గాని ప్రొనౌన్ ముందు గాని ఉపయోగిస్తే దాన్ని ప్రెపోజిషన్ అంటారు. రైట్. అయితే దీని గురించి మనకి అందరికీ తెలుసు. ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే, వచ్చినటువంటి ప్రిపోజిషన్లు ఎగ్జామ్ హాల్లో మనకి గుర్తుంచుకోవాలంటే, ఇప్పుడు సింపుల్ గా చెప్పాలంటే చూడండి, ఆన్ అంటే పైన, అప్ అంటే పైన, అపోన్ అంటే పైన, ఎబో అంటే పైన, ఓకే, ఆన్, అప్, అపోన్, ఎబో, ఓకే. సో దీస్ వర్డ్స్ చూడండి, ఆన్ అంటే పైన, అప్ అంటే పైన, ఎబో అంటే పైన, అండ్ ఓవర్ వన్ వర్డ్, అందుకోసం కొంచెం ఆగాం. సో ఏదో మర్చిపోయినట్టు అనిపించింది అని. రైట్, ఓవర్. సో దీస్ ఆల్ వర్డ్స్ ఆర్ డినోటెడ్ ది సేమ్ మీనింగ్, ఒకే అర్థాన్ని తెలియజేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఆన్ అంటే పైన, అప్ అంటే పైన, ఆన్ అంటే పైన, అప్ అంటే పైన, అపోన్ అంటే పైన, ఎబో అంటే పైన, ఓవర్ అంటే పైన. అన్ని పైన అయితే దువ్వెన ఎక్కడ ఉంది? సో ద సేమ్ మీనింగ్ ఇన్ అవర్ తెలుగు లాంగ్వేజ్ కదా. అండ్ బట్ వైల్ యు ఆర్ కమింగ్ టు యూజ్ ఆఫ్ దీస్ ప్రెపోజిషన్, ఈ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే డిఫరెన్స్ తెలుసుకోవాల్సింది. సో డిఫరెంట్ అంటే ఆన్ అంటే పైనని, అప్ అంటే పైన, అపోన్ అంటే పైన, అన్ని పదాలకి అర్థం ఒకటే, కానీ ఉపయోగించేటప్పుడు సందర్భాలు వేరే వేరేగా ఉంటుంది. ఆ సందర్భాన్ని బట్టి ఆ పదం ఒక అర్థం మారుతుంది. అది మీరు గమనించుకోవాలి. ఎప్పుడైతే ఈ డిఫరెన్స్ మీరు తెలుసుకోగలిగితే ఎగ్జామ్ హాల్లో ఈజీగా ఆన్సర్ గెయిన్ చేయగలుగుతారు. అయితే మన దగ్గర కోర్స్ తీసుకున్న వారికి ఈ డిఫరెన్స్ చెప్పడం జరిగింది. తర్వాత నెక్స్ట్ మోస్ట్ యూజ్డ్ ప్రిపోజిషన్ అంటే ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అయినా వాటి నుంచి నంబర్ ఆఫ్ టైమ్స్ క్వశ్చన్స్ వస్తున్నాయి. అవి ఏంటంటే ఒక 7 ఉన్నాయి. అవి ఇన్ కానీ, ఆన్ కానీ, ఎట్ కానీ, ఓకే, ఆఫ్ కానీ, ఫర్, విత్ అండ్ టు. ఈ 7 టైప్ ఆఫ్ ప్రిపోజిషన్ ఏంటంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో చాలా సందర్భంలో చాలా సార్లు క్వశ్చన్ పేపర్లో అడగడం జరిగింది. కాబట్టి వీటి గురించి కూడా నేర్చుకోవాలి. అయితే ఎక్కడ డిఫరెన్స్ నేర్చుకోమని చెప్పాను, ఈ డిఫరెన్స్ నేర్చుకోవాలి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ అంటే లోపల, ఇన్సైడ్ అంటే లోపలే కదా. సో ఇలా ఇన్ అంటే లోపల ఉన్నాం, ఇన్సైడ్ అంటే లోపల ఉన్నాం, విత్ ఇన్ అన్న కూడా ఒకే అర్థాన్ని తెలియజేస్తుంది. ఇలా అర్థాన్ని తెలియజేసేటప్పుడు చూడండి, అండర్ అంటే క్రింద, బిలో అంటే కింద, అండ్ బినీత్ అంటే క్రింద, అండ్ బియాండ్ అంటే కూడా క్రింద. ఇలా ఒకే అర్థాన్ని తెలియజేసినటువంటి డిఫరెంట్ వర్డ్స్ ఉన్నాయి. దాన్ని యూసేజెస్ తెలుసుకుంటూ ఫస్ట్ ఏం చేయాలంటే దాని యూసేజ్ తెలుసుకోవాలి. సెకండ్ స్టెప్ ఏంటంటే డిఫరెన్స్ తెలుసుకోవాలి.
కాబట్టి ఈ డిఫరెన్స్ తెలుసుకుంటేనే ఇక్కడ ప్రపోజిషన్ నుంచి పరిపూర్ణమైన అవగాహన వస్తుంది. సో వీటన్నిటి గురించి క్లాసులో చాలా డీటెయిల్గా డెప్త్గా చెప్పాను. ఎందుకంటే ప్రపోజిషన్ ఈజ్ నాట్ ఏ ఈజీ టాపిక్ అండ్ టు లెర్న్ విత్ ఇన్ 10 minutes ఆర్ 15 minutes. సో దీనికి కాస్త మనకి టైం దొరికితే లాస్ట్లో, ఎందుకంటే నాకు ఎందుకు దీని గురించి ఇంకా కాన్సెప్ట్ ఎక్కువ నేను చెప్పడానికి ఇష్టపడట్లేదు అంటే, ముందుగా మన సిలబస్లో ఈ ఇయర్ టాపిక్ అయితే లేదు. ఈ ప్రపోజిషన్ అనేది మన సిలబస్, మనకి ఏదైతే గవర్నమెంట్ పొందుపరిచిన సిలబస్లో లేదు. 2024 సిలబస్లో ప్రపోజిషన్ ఉండేది, టెక్స్ట్ బుక్లో ఉండేది, క్వశ్చన్స్ కూడా 2024లో ఉండేది. కానీ 2025లో క్వశ్చన్స్ దీని నుంచి వస్తాయా అనేది క్వశ్చన్ మార్క్. నేను చెప్పలేను, ఐ కాంట్ మిస్గైడ్ యూ. కానీ ఇక్కడ ఒక్క సరదు, టెక్స్చువల్ గ్రామర్లో ఉంది, అంటే టెక్స్ట్ బుక్లో ఉంది, 3rd క్లాస్లో ఉంది, 4th క్లాస్లో ఉంది, 8th క్లాస్లో ఉంది, 9th క్లాస్లో ఉంది, 10th క్లాస్లో ఉంది. కాబట్టి ఒకవేళ ఎగ్జామినేషన్లో ఇస్తే ఏమంటారంటే, సిలబస్తో పాటు గవర్నమెంట్ ఏంటని చెప్తుందంటే, సిలబస్తో పాటు అండ్ ద అకాడమిక్ ఇయర్ ద స్టూడెంట్స్ షుడ్ ప్రిపేర్ ది అకాడమిక్ ఇయర్ టెక్స్ట్ బుక్స్ ఫ్రమ్ 3rd class to 10th class or 3rd class to 8th class అని మేము మెన్షన్ చేసాం. ద డిఫికల్ట్ లెవెల్ ఇస్ 10th class అన్నాం కదా, మరి దాని నుంచే కదా మేము ఇచ్చాం, వేరే టాపిక్ ఇవ్వలేదు కదా అని రేపు పొద్దున అని అలాగంటూ సైడ్ అయిపోతారు. అలాగ అనేటప్పుడు ఆ 1 మార్క్ మీకు మిస్ అయిపోతుంది. మన టార్గెట్ ఇక్కడ 17 మార్క్స్ పేపర్ 2కి, పేపర్ 1 వాళ్ళ అయితే 13 మార్క్స్ టార్గెట్ పెట్టుకున్నాం. కాబట్టి ఆ 1 మార్క్ కూడా మిస్ అవ్వకూడదనే సదుద్దేశంతో ఈ ఒక్క టాపిక్ కూడా మనం విడిచిపెట్టకుండా చెప్పడానికి ముందుకు రావడం జరిగింది. దిస్ ఇస్ ద క్లియర్. ఓకే, సో హోప్ యూ అండర్స్టాండ్. ఇది సరైనటువంటి చెప్పలేము, అందుకోసమే దీన్ని కూడా మహా అయితే ఒక 1 hour 2 hours దీనికోసం కేటాయిస్తే ఇక్కడ మనకి దీని గురించి క్లియర్ అయిపోతుంది. మరి దీని గురించి ఆలోచన, అందుకోసం ఇక్కడ కాన్సెప్ట్ లేకుండా డైరెక్ట్ టెక్స్చువల్ గ్రామర్కి వెళ్ళిపోతాం. లేదు అంటే ఈ డిఫరెన్స్ చాలా అద్భుతంగా మనం చెప్తాం. ఇక్కడే ఈ డిఫరెన్స్ చెప్పేటప్పుడు కనీసం 1 to 2 hours పడుతుంది. కాబట్టి అందుకోసం డైరెక్ట్ కాన్సెప్ట్కి వెళ్ళిపోతాం, టెక్స్చువల్ గ్రామర్కి ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్ళిపోతాం. ఎందుకంటే వస్తే ఆ టెక్స్చువల్ నుంచి బిట్స్ ఇస్తారు కాబట్టి అది ముందు ఎక్స్ప్లెయిన్ చేద్దాం, తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్కి వెళ్దాం. ఓకేనా? సో దిస్ ఇస్ ద 3rd class టెక్స్ట్ బుక్. 3rd class ఇక్కడ బ్లోజమ్ 3 ఉంది, ఇక్కడ టెక్స్ట్ బుక్ లో క్లియర్ కనిపిస్తుంది అనుకుంటాను. సో రీడ్ ది ఫాలోయింగ్ సెంటెన్స్ అండ్ అబ్జర్వ్ ది వర్డ్స్ ఇన్ రెడ్ కలర్ అన్నారు. ద రేబిట్ వాస్ గ్రేజింగ్ ఇన్ ఏ ఫీల్డ్ అన్నారు. చూసుకోండి, ఇక్కడ ప్రిపోజిషన్ ఏడ్ వచ్చింది, ఇన్ ఏ ఫీల్డ్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, ద రేబిట్ సెట్ ఆన్ ఏ వాల్. ఇక్కడ రేబిట్ అనేది ఒకటి తీసుకోవడం జరిగింది, సెట్ ఆన్ ఏ వాల్. ఇక్కడ వాల్ ఉంది, ఈ వాల్ పైన ఒక రేబిట్ కూర్చుంది అనేసి అన్నారు. ఇక్కడ ఫీల్డ్ ఉంది, ఫీల్డ్ లో ఆ రేబిట్ ఎక్కడ ఉంది అనేసి చెప్పడం జరుగుతుంది. ఓకే, సో దిస్ ఇస్ ద నెక్స్ట్. ద మ్యాన్ వాస్ సిట్టింగ్ అండర్ ఎ ట్రీ. ఒక చెట్టు ఉంది, చెట్టు కింద మనిషి ఏమో కూర్చున్నాడు. ద ఫస్ట్ సెంటెన్స్ టెల్ as a place, rabbit was grazing. Second sentence tell us the place. Third sentence says with the man was sitting. ఈ 3 పదాలు కూడా ప్లేస్ కి సంబంధించినవే. అందుకోసమే ప్రిపోజిషన్ నేర్చుకునేటప్పుడు ఏం నేర్చుకోమంటారంటే, టైం కి సంబంధించిన పదాలు మీకు తెలుసా 13 పదాలు ఉంటాయి, ప్లేస్ కి సంబంధించిన పదాలు 10 పదాలు ఉంటాయి, డిఫరెన్స్ కి సంబంధించిన పదాలు ఇప్పుడు చెప్పాం కదా వాటికి సంబంధించిన కొన్ని పదాలు ఉంటాయి. ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క పదాలు ఉంటాయి. కాబట్టి వాటన్నిటి మనం తెలుసుకోవడానికి క్లియర్ గా ఎక్కడ ఇన్ ఆన్ బాక్స్ అనేసి ఎక్కడ కూడా చూడండి. స్టడీ సమ్ మోర్. ఎక్కడ దెర్ ఈస్ ఏ బాల్ ఇన్ ఏ బాక్స్. సో ఇన్ ఏ బాక్స్ అంటే లోపల అని తెలియపరిచారు. ద బాక్స్ ఈస్ ఆన్ టేబుల్. ఈ బాక్స్ దేనిపైన ఉంది? టేబుల్ పైన ఉంది అని చెప్పారు. అంటే ఆన్ అనేది ఎప్పుడు ఉపయోగించాలి? సో దెర్ ఈస్ ఎ మూమెంట్ యాక్షన్. సో కదలలేని స్థితిలో ఏదైనా ఒక వస్తువుని ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ పెన్ను దేనిపైన ఉంది? హ్యాండ్ పైన ఉంది కదా. సో ఇది కదిలే స్థితిలో ఉందా? లేదు కదా. తన కాలు చేతులు ఉన్నాయి, కదిలేసి వెళ్ళిపోవడానికి లేదు కదా. సో దట్ ఈస్ గా నో మూమెంట్ ఆఫ్ యాక్షన్ అంటారు. సో నో మూమెంట్ ఆఫ్ యాక్షన్ వచ్చేటప్పుడు మనం ఏం చేయాలి? ఆన్ రాయాలి. సో రైట్, అందుచేత నెక్స్ట్ అండర్ ఉంది. చూడండి ఇప్పుడు దేంట్లో ఉంది? ద టేబుల్ ఈస్ అండర్ ది కప్బోర్డ్. సో టేబుల్ కప్బోర్డ్ అండర్ లో టేబుల్ ఉందని చెప్పడం జరిగింది. సో 3rd క్లాస్ లో ఇక్కడ ఇంట్రొడక్షన్ లో ఇది మెన్షన్ చేయడం జరిగింది. సో దిస్ ఇస్ ద. సో దానికి సంబంధించి కొన్ని ఎక్సర్సైజ్లు మనం చేద్దాం. హ్యాపీ ఈవినింగ్ అందరికి. సో రైట్, ఇప్పుడు చూడండి మనకు ఉన్నటువంటి నాలెడ్జ్ తో పాటు వీటిలో ఆన్సర్స్ చేసి వెళ్దాం. సో రైట్, ఇక్కడ ఏదైతే పిక్చర్ ఇచ్చారో ఈ పిక్చర్ ని ఊహించి మనం అక్కడ యాక్చువల్లీ లెటర్స్ కనిపించకపోవచ్చు కానీ
పిక్చర్ మీకు క్లియర్ కనిపిస్తుంది కదా, ఆ పిక్చర్ తగ్గట్టు అక్కడ ఆన్సర్ రాయడానికి ప్రయత్నించండి. సో ప్రతి ఒక్క క్వశ్చన్ లో ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇచ్చారు, ఇన్, ఆన్, అండర్. సో ఈ మూడు పదాల్లో అక్కడ ఏ వర్డ్ ని ఉపయోగించి రాయాలి. సో ఫస్ట్ వన్ కామెంట్, దెర్ ఈజ్ ఎ పప్పీ డేస్ ఎ టేబుల్. దెర్ ఈజ్ ఎ పప్పీ, ఫస్ట్ వన్, దెర్ ఈజ్ ఎ పప్పీ there is a puppy dash table. So right, ఏంటమ్మా, what is the answer? There is a puppy. ఎక్కడ ఉంది చూడండి, పప్పీ ఎక్కడ ఉంది? పప్పీ దేనిపైన ఉంది? టేబుల్ పైన ఉంది. టేబుల్ పైన అంటే ఈనా, ఓన్నా లేదా అండరా? సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? సో రైట్ ఆన్సర్ ఇస్, కమన్ క్విక్. సో దెర్ ఈజ్ ఎ పప్పీ ఆన్ ఏ టేబుల్. ఇక్కడ ఏమవుతుందమ్మా? ఆన్ ఏ టేబుల్ అవుతుంది. టేబుల్ పైన కూర్చుంది. ఇక్కడ రోమన్ నంబర్ ఇవన్నీ ఇచ్చేసి ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. ఓకే, దిస్ ఇస్ ద టేబుల్ పైన. రెండోది ఏంటి? నౌ ద పప్పీ సిట్టింగ్ డేస్ ది టేబుల్. ఇప్పుడు టేబుల్ ఇప్పుడు ఏం చేసింది? టేబుల్ క్రింద కూర్చుంది. ఓకే, సో నౌ ద పప్పీ సిట్టింగ్ అండర్ ది టేబుల్ వస్తుంది. ఓకే, అండరా, ఇన్నా? ఎక్కడ గమనించండి, అండర్ వస్తుందా, అండర్ వస్తుందా, ఇన్ వస్తుందా? ఇన్ అంటే లోపల కదా. సో రైట్ ఆన్సర్ ఏమవుతుందంటే అండర్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. అండర్ ది టేబుల్ అంటే అకార్డింగ్ టు దిస్ పిక్చర్ మనం వెళ్ళాలి. సో వీ షుడ్ గో థరోలీ అండర్ ది, ఐ మీన్ ది పిక్చర్. చేస్తారా? మొత్తం చేస్తారా? దట్స్ ఫైన్. మూడోది, నెక్స్ట్ ది పప్పీ ఈజ్ సిట్టింగ్ డేస్ ది కార్ అని చెప్పారు. మూడేటమ్మా? మూడోది డేస్ ది కార్. నెక్స్ట్ ద పప్పీ సిట్టింగ్ డేస్ కార్. ఇప్పుడు ఎప్పుడు ఏం చేయాలి? కారు లోపల ఉంది కదా. ఇప్పుడు కారులో మనకి కనిపిస్తుంది, కారు లోపల ఉంది కాబట్టి సో రైట్, ఇన్ ఈజ్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. అంటే ఇప్పుడు పిక్చర్ ని ఇమాజిన్ లో మన మైండ్ లో పెట్టుకుంటూ రేపు ఎగ్జామ్ లో ఇన్ వచ్చేటప్పుడు ఎలా రాయాలి, అండర్ వచ్చేటప్పుడు ఎలా రాయాలి, ఆన్ వచ్చేటప్పుడు ఎలా రాయాలి. అంటే పైన అని తెలియజేసేటప్పుడు ఆన్ రాయాలి, క్రింద అని తెలియజేసినప్పుడు అండర్ రాయాలి, లోపల అని తెలియజేసేటప్పుడు ఇన్ రాయాలి. సో దెన్ ద పప్పీ సెట్ డేస్ ఏ బైక్ అని చెప్పారు. మరి పప్పి దేనిపైన కూర్చుంది అంటే ఇక్కడ బైక్ పైన కూర్చుంది కాబట్టి ఆన్. లేటర్ ద పప్పీ స్లెప్ట్ డేస్ ఏ కోట్ అని చెప్పారు. సో మరి ఇక్కడ కోట్ ఒకటి ఉంది, మంచం ఉంది కదా, దాని క్రింద ఉందా పైన ఉందా అంటే అండర్ ఏ కోట్. క్రింద అంటే అర్థమేటమా? అండర్ అని మనం ఉపయోగించి రాయాలి. సో దిస్ ఇస్ ద ఆన్సర్. హోప్ యు అండర్స్టాండ్. అంతే. ఇక్కడ పిక్చర్ ని అబ్జర్వ్ చేసి ఆన్సర్ రాయమన్నారు. యాక్చువల్లీ ఏంటంటే సో అక్కడ పిల్లిని పిక్చర్ ఇచ్చారు. సో బిఫోర్ పేజ్ లో చూడండి. ఇక్కడ అబ్జర్వ్ ది ఫాలోయింగ్ పిక్చర్. ఈ పిక్చర్ ని చూసి ఇక్కడ మనం ఆన్సర్స్ చేయాల్సి ఉంటుంది. ఏ ఆన్సర్స్ ఇక్కడ? సో యాక్టివిటీ ఫిల్ ఇన్ ద బ్లాంక్ 6 లో ఫిల్ ఇన్ ద బ్లాంక్. ద కేట్ ఈస్ ఇన్ ద బాక్స్. ద కేట్ ఈస్ ఇన్ ద బాక్స్. ద కేట్ ఈస్ ఆన్ ద బాక్స్. చూడండి ఇక్కడ మొత్తం పైన 5 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, ద కేట్ ఈస్ ఆల్రెడీ ఈ 5 క్వశ్చన్ లో 2 క్వశ్చన్స్ అనౌన్స్మెంట్ చెప్పడం జరిగింది. ద కేట్ ఈస్ ఇన్ ద బాక్స్. ద కేట్ ఈస్ ఇన్ ద బాక్స్ కదా. సెకండ్ ఏంటన్నాడు? ద కేట్ ఈస్ ఆన్ ది బాక్స్. ఈ వాట్ ఈస్ ద డిఫరెంట్ ఈస్ హియర్ ఇన్ అండ్ ఆన్. ఇది మనం గమనించాలి. ఇన్ ఆన్ అనేది ఒక ప్లేస్ ని సూచించేటప్పుడు మనం ఇన్ ఆన్ ఉపయోగిస్తాం. అలాగే టైం సూచించేటప్పుడు కూడా దీన్ని ఉపయోగిస్తాం. అయితే ఇక్కడ పప్పీ గురించి, ద కేట్ గురించి ఏం చెప్పారు అంటే అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి మనం రాయాలి. అంటే ఇక్కడ పిక్చర్ ఓరియంటెడ్ ఇచ్చాడు కాబట్టి మనం పిక్చర్ బట్టి రాస్తాం. ఎగ్జామ్లో అలాగ ఇవ్వరు, ఎంత షార్ట్ కట్గా ఇవ్వరు. సో ఇక్కడ పిక్చర్ పై ఆధారపడి ఆన్సర్ రాయాలి. ఎగ్జామ్ హాల్లో సెంటెన్స్ పై ఆధారపడి మనం రాయాలి. అది కూడా నెక్స్ట్ వెళ్దాం.
ద కేట్ ఈస్ డేస్ ది బాక్స్ అని చెప్పారు. ద కేట్ ఈస్ దేర్. ఇప్పుడు మనం ప్లేస్ కి సంబంధించినటువంటి ఎటువంటి పదాలు రాసినా కూడా ఎక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది. అంటే ఇక్కడ ద కేట్ ఈస్ అండర్ ది బాక్స్ అంటే ఇది ప్లేస్ కి సంబంధించింది. ద కేట్ ఈస్ బిహైండ్ ది బాక్స్ ఇది కూడా ప్లేస్ కి సంబంధించింది. బిహైండ్ అంటే వెనుక. ద కేట్ ఈస్ ఓకేనమ్మా. ద కేట్ ఈస్ ఎలా చెప్పవచ్చు? ద కేట్ ఈస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది బాక్స్. ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది బాక్స్ ఎలా? ఎదురుగా ఉంది. ఎలా కూడా చెప్పవచ్చు. సో ఏ వర్డ్ తీసుకున్నా విచ్ వర్డ్ యు ఆర్ గోయింగ్ టు టేక్ దట్ షుడ్ బి రిలేటెడ్ ఏ ప్లేస్ కి సంబంధించిన వర్డ్ తీసుకుని మనం రాసుకుంటే సరిపోతుంది. బట్ హియర్ లుక్ అట్ ది పిక్చర్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ది అప్రోప్రియేట్ ప్రిపోజిషన్ అన్నారు. ఎక్కడ కొన్ని పదాలు ఇవ్వడం జరిగింది. ఏడేటి ఇచ్చారమ్మా చూడండి. బిహైండ్, ఆన్, ఇన్ ఫ్రంట్ ఆఫ్, బిసైడ్, అండర్. బిహైండ్ అంటే ఏంటమ్మా? వెనుక. బిహైండ్ అంటే ఏంటి ఇచ్చారు? వెనుక. అలాగే ఓన్ అంటే పైన. బిహైండ్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఆన్ ఇవ్వడం జరిగింది. ఆన్ అంటే పైన, ఇన్ అంటే లోపల, ఇన్ ఫ్రంట్ ఆఫ్ అంటే ఎదురుగా, బిసైడ్ అంటే ప్రక్కన, అండ్ అండర్ అంటే క్రింద. ఇప్పుడు దీనికి ఒక పిక్చర్ ఇవ్వడం జరిగింది చూసుకోండి. ఈ పిక్చర్ బట్టి అక్కడ ఆన్సర్ రాయాలి. సో 3వ తరగతి కదా, అందుకోసమే ఆ స్టాండర్డ్ లో క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఎక్కడ ఒక ఇల్లు ఉంది, ఎక్కడ ఒక అమ్మాయి ఉంది, ఎక్కడ ఒక కుక్క పిల్ల ఉంది, ఎక్కడ ఒక కేట్ ఉంది. దానికి సంబంధించిన లొకేషన్ కి సంబంధించినటువంటి అంటే ఒక ప్లేస్ కి సంబంధించిన పదాలన్నీ ఒకే చోట ఇచ్చి ఏ సందర్భంలో ఏ ప్లేస్ కి సంబంధించిన వర్డ్ ని ఎలా రాయాలనేది ఎక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత డిఫికల్ట్ వస్తాయి. సో 3వ తరగతి గ్రామర్ లో ఉన్నా కూడా కొంచెం ఈజీగా ఉంది. సో ద గర్ల్ ఈస్ డేస్ ది హౌస్ అని చెప్పారు. ద గర్ల్ ఈస్ డేస్ ది హౌస్. సో చెప్పండి అమ్మా, గర్ల్ ఎక్కడ ఉంది? ద గర్ల్ అనేది ఎక్కడ ఉంది? ఇన్ ద హౌసా? సో రైట్. కమ్ ఆన్ క్విక్. చెప్పండి, ఆన్సర్ చేయాలి. The girl is in front of the house. ఇంటికి ఎదురుగా అమ్మాయి ఉంది. ద డాగ్ ఈస్, డాగ్ ఎక్కడ ఉందమ్మా? ఇన్ ఫ్రంట్ ఆఫ్ రాసం. ద డాగ్ ఈస్, కుక్క ఎక్కడ ఉంది? బిసైడ్ పక్కన. సో ద డాగ్ ఈస్ బిసైడ్ ది హౌస్. సో దిస్ ఇస్. ద కావ్ ఇస్ డే సిట్టింగ్. ద కావ్ అనేది ఎక్కడ ఉందమ్మా? ఎక్కడ ఉంది అంటే వెనుక ఉంది, ఇంటి వెనుక ఉంది. కాబట్టి ద కావ్ ఇస్ బిహైండ్ అంటే వెనుక భాగంలో ఉంది. కాబట్టి బిహైండ్ అంటే వెనుక భాగం. నెక్స్ట్ ద హెన్ ఈస్ డేస్ రూఫ్ ఆఫ్ ది హౌస్ అన్నారు. హెన్ ఎక్కడ ఉంది? కోడి ఏమో దీని పైన ఉంది. కాబట్టి ద హెన్ ఈస్ ఎక్కడ ఉందమ్మా? ద హెన్ ఈస్ ఆన్ ది రూఫ్ ఆఫ్ ది హౌస్. తర్వాత ద కేట్ ఈస్ డేస్ ది విండో అన్నారు. ద కేట్ ఈస్, కేట్ ఎక్కడ ఉంది? విండో కింద ఉంది. కాబట్టి ద కేట్ ఈస్ అండర్ ది విండో. ఏ ట్రీ ఈస్ డేస్ ది హౌస్. చెట్టు ఎక్కడ ఉంది? పక్కన ఉంది. ఇల్లు పక్కన ఉంది. కాబట్టి రైట్ బిసైడ్. సో దీస్ వర్డ్స్ ఆర్ ఇండికేటింగ్ అబౌట్ ఏ లొకేషన్ ఆర్ ఏ ప్లేస్. సో ఏ సందర్భంలో ఎలా రాయాలి అనేది తెలియపరచడానికి ఇది మాత్రం ఇవ్వడం జరిగింది, అంతే, వేరే ఉద్దేశం కాదు. సో 3rd క్లాస్ కాబట్టి కొంచెం ఈజీగా ఉంది ప్రిపరేషన్. అసలైన గ్రామర్ ఎక్కడ నుంచి మొదలవుతుంది కాబట్టి అది ఎక్కడతోనే. ఇక్కడ ఇప్పుడు నుంచి వచ్చినటువంటి టాపిక్స్ అన్నీ కూడా ప్రతి ఒక్క స్టూడెంట్కి ఎగ్జామ్ హాల్లో కన్ఫ్యూజ్ చేసేటటువంటి టాపిక్. వెరీ 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 ఇంపార్టెంట్. సో ఈ గ్రామర్కి ప్రపోజిషన్లో వన్ ఆఫ్ ది కన్ఫ్యూజన్ పార్ట్ ఏంటంటే కన్ఫ్యూజన్ పార్ట్ ఏంటంటే టైంకి సంబంధించిన పదాలు ఎప్పుడైతే వస్తుందో అక్కడ అందరం కన్ఫ్యూజ్ అవుతాం. ఎందుకంటే టైంకి రిలేటెడ్ ఒక 13 వర్డ్స్ ఉంటాయండి. అంటే ఏంటి సార్? ఇన్, ఆన్, టు, ఫర్. ఓకే, ఫర్ కూడా ఉపయోగిస్తాం. అలాగే విత్, బిఫోర్, ఆఫ్టర్, బిట్వీన్, తర్వాత
బిఫోర్, బిట్వీన్, ఆఫ్టర్, ఓకే, సిన్స్, టిల్, అంటిల్. సో ఈ పదాలన్నీ కూడా ముఖ్యంగా ఎక్కడెక్కువ కన్ఫ్యూజ్ అవుతామంటే ఆన్ కానీ, ఎట్ కానీ, ఇన్ కానీ, ఓకేనా, సిన్స్, ఫర్, ఇటువంటి పదాల దగ్గర టైం గురించి తెలియజేసేటప్పుడు ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతుంటాం. ఆ కన్ఫ్యూజ్ పోవడానికి వన్ ఆఫ్ ది బెస్ట్ స్ట్రాటజీ అయితే ఎక్కడ టెక్స్ట్ బుక్లు ఇచ్చారు. అందుకోసమే నేను అక్కడ కాన్సెప్ట్ తగ్గించి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవుతుంది కాబట్టి ఎక్కడికి రావడం జరిగింది. సో చూడండి, స్వామి వివేకానంద వాజ్ బోర్న్ ఆన్, చూడండి, బోర్న్ ఆన్ 12th January అని చెప్పారు. సో బోర్న్ అని చెప్పేటప్పుడు 12th అనేది ఏంటి, మంత్ లో ఒక డేట్. ఇది గుర్తుపెట్టుకోండి అమ్మా, మంత్ లో ఒక డేట్ గురించి మెన్షన్ చేసేటప్పుడు ఎటువంటి ప్రిపోజిషన్ ఉపయోగించాడంటే ఇన్ని ఉపయోగించాడు. అదే ఇయర్ గురించి చెప్పేటప్పుడు ఏడు ఉపయోగించాడు, ఇన్ 2000, ఇన్ ఒకవేళ ఇయర్ చెప్పుంటే ఇన్ 1863 అని రాయాల్సింది. సో ఇక్కడ మంత్ గురించి మెన్షన్ చేస్తే ఆన్ రాసాము, ఇయర్ గురించి రిఫర్ చేస్తే ఇన్ రాయాల్సి ఉంటుంది. అదే నేను చెప్పాను ఎక్స్ట్రాగా. సో ఈ ప్లాన్ లో, ఈ విధానంలో మనం ఎక్కువ, ఓకేనా. అయితే ఆన్ అనేది ఎక్కడ ఉపయోగిస్తాము అనేసి అంటే, ఏ ప్రపోజిషన్ ఈజ్ ఎ వర్డ్ దట్ ఈస్ యూజ్డ్ బిఫోర్ ఎ నౌన్ టు షో ఇట్స్ రిలేషన్షిప్ విత్ ది రెస్ట్ ఆఫ్ సెంటెన్స్. వర్డ్స్ లైక్ ఆన్ కానీ, ఎట్ కానీ, ఇన్ కానీ allows the discuss specific time of period. So date, day of the week, month, etc. So called preposition of time. So ఈ preposition of time కి వచ్చేటప్పుడు ముఖ్యంగా ఎక్కడెక్కడ కన్ఫ్యూజ్ అవుతుంటామమ్మా, ఆన్ కానీ, ఎట్ కానీ, ఇన్ కానీ, ఈ పదాలు వచ్చేటప్పుడు ఈ మూడు పదాలు ఎప్పుడూ కూడా దేని గురించి తెలియజేస్తుందంటే టైం పీరియడ్ గురించి స్పెసిఫిక్ గా మెన్షన్ చేస్తుంది. కాబట్టి ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతాము. ఎక్కడ ఎట్ రాయాలి, ఎక్కడ ఇన్ రాయాలి, ఎక్కడ ఆన్ రాయాలి, ఈ క్లారిటీ మనకు ఉంటే తప్ప, లేకపోతే ఇట్స్ ఇంపాసిబుల్ అంటాం. నెక్స్ట్ చూద్దాం. హియర్ సమ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ప్రిపోజిషన్ ఆఫ్ టైం. ఎట్ ఎక్కడ ఉపయోగించారో చూడండి. ఎట్ ఈస్ డిస్కస్ ఎ క్లాక్. సో ఇంతకు ముందు మనం చెప్పుకుంటే కూడా మళ్ళీ ఇక్కడ సేమ్ రిపీటెడ్ అవుతుంది కాబట్టి మన డైరెక్ట్ కాన్సెప్ట్ కి రావడం జరిగింది. ఎట్ ఎక్కడ ఉపయోగించాలి, టు డిస్కస్ ఎ క్లాక్ టైం, ప్రెసెస్ టైం. ఎడమా ప్రెసెస్ టైం చెప్పేటప్పుడు ఐ షల్ మీట్ ఎట్ 5 PM అన్నారు. అంటే మనకి గడియారాల్లో ఎన్ని ఉంటాయమ్మా, 12 నంబర్స్ ఉంటుంది. ఇక్కడ 12 ఉంటుంది, ఎక్కడ 3 ఉంటుంది, ఎక్కడ 6 ఉంటుంది, 9 ఉంటుంది. ఇలా 1 2 3 4 5 6 7 8 12 డిజిట్ ఉండేటప్పుడు దాంట్లో ఏదైనా ఒక డిజిట్ గురించి మాట్లాడేటప్పుడు గుర్తు పెట్టుకోండి, రాసి పెట్టుకోండి. ఏదైనా ఒక డిజిట్ నంబర్ గురించి మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా మనం ఏంటి రాయాలంటే ఎట్ అని రాయాలి. ఇంకొక దగ్గర మళ్ళీ మరిపోతుంది, అందుకోసమే చెప్తున్నా, ఎట్ అని రాయాలి, గుర్తు పెట్టుకోండి. సో అందుకోసమే చూడండి, ఐ షల్ మీట్ యు ఎట్ 5 PM టుమారో అన్నాడు. అవర్ స్కూల్ స్టార్ట్ ఎట్ 8:40 AM అన్నారు. వి క్లీన్ అవర్ క్లాస్ రూమ్ ఎట్ లంచ్ టైం అని చెప్పారు. సో ఇక్కడ ఎట్ని మనం ఉపయోగించేది ఏంటంటే ఈ 12 డిజిట్ లో ఏదైనా ఒక డిజిట్ గురించి మెన్షన్ చేసేటప్పుడు ఖచ్చితంగా మనం ఏ ప్రిపోజిషన్ ఉపయోగించాలంటే ఎట్ అని ఉపయోగించాలి. ఇది గుర్తుపెట్టుకోండి. రెండోది ఇన్ కూడా వచ్చింది. ఇన్ కూడా టైం గురించి చెప్పేటప్పుడు మాత్రమే ఇన్ ఉపయోగించాలి. మరి ఏ సందర్భంలో ఇన్ ఉపయోగించాలి అంటే సీజన్ గురించి. మనకి ఎన్ని ఉన్నాయి సీజన్, 6 సీజన్స్ ఉన్నాయి. ముఖ్యంగా 4 మాట్లాడతాం. అలాగే ఇయర్స్ గురించి, సెంచురీస్ గురించి, డికేడ్స్ గురించి, జనరల్ టైమ్ ఆఫ్ ది డే గురించి చెప్పేటప్పుడు మనం ఎన్ని ఉపయోగించాలి, రైట్. మరి సిరిసైజ్ బర్త్డే ఫాల్స్ ఇన్ డిసెంబర్, సిరియస్ బర్త్డే ఫాల్స్ ఇన్ డిసెంబర్. సో ఇన్ డిసెంబర్ అన్నారు అక్కడ, అంటే నెలలో, ఓకే, మనకి టోటల్ గా 12 months. ఈ 12 months లో ఏదైనా ఒక మంత్ నేమ్ వచ్చేటప్పుడు ఖచ్చితంగా దాని ముందు మనం ఏంటి రాయాలి, ఇన్ రాసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. 12 digit లో గుర్తుపెట్టండి, 12 digit లో ఏదైనా ఒక డిజిట్ గురించి ఉపయోగించేటప్పుడు ఎట్ రాయాలి. 12 months లో ఏదైనా ఒక మంత్స్ నేమ్ వచ్చేటప్పుడు ఇన్ రాసుకోవాలి. జనరలీ బర్డ్స్ మైగ్రేట్ ఇన్ సమ్మర్. సీజన్ గురించి వచ్చేటప్పుడు సీజన్, వింటర్, సమ్మర్, రెయిన్, ఇటువంటి సీజన్ వచ్చేటప్పుడు మనం ఏం రాయాలి, జనరల్ గా 6 సీజన్స్ ఉంటాయి, మేజర్ గా 4 సీజన్స్ అంటాం. సో అటువంటి సీజన్ గురించి వచ్చేటప్పుడు కూడా ఇన్ రాయాలి. గాంధీజీ వాజ్ బోర్న్ ఇన్ 1806. సో ఇది ఏంటి, సెంచురీ గురించి వచ్చింది కాబట్టి ఇన్ రాసాము. ఇప్పుడు అర్థమైంది కదా.
టైమ్ ఆఫ్ బీయింగ్ వచ్చేటప్పుడు ఎలా రాయాలి టెన్స్ అనేది. సో అందుకోసమే వన్ ఆఫ్ ది బెస్ట్ సొల్యూషన్, వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రిక్ టు కీప్ ఇన్ అవర్ బ్రెయిన్ దిస్ ఇమేజ్. ఈ ఇమేజ్ గుర్తుంచుకుంటే టైం నుండి మనకి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చినా మనం ఈజీగా రాయడానికి వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రిక్. ఓకేనా? ఈరోజు ఈ టాపిక్ గ్రామర్ లేదు అనగానే అందరూ వెళ్ళిపోయారు. రైట్. సో చూద్దాం. ఆన్ ఇట్ ఈస్ యూజ్డ్ టు డిస్కస్ సర్టెన్ డేస్. ఆన్ మన సర్టెన్ డేస్ ఆఫ్ ది వీక్ ఆర్ పోర్షన్ ఆఫ్ ది డే ఆఫ్ ది వీక్ ఆఫ్ స్పెసిఫిక్ డే. చూడండి, డేలో మనకి 7 డేస్ కదా. 7 డేస్ హ్యాస్ ఎ వీక్. సండే, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. ఇలా డేస్ నేమ్స్ ఏమైనా వచ్చేటప్పుడు దాని ముందు ఆన్ రాయాలి. గుర్తుపెట్టుకోండి, దాని ముందు ఆన్ రాయాలి. మళ్ళీ మంత్ నేమ్ వచ్చేటప్పుడు చూడండి, మంత్ జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఎలాగ వచ్చేటప్పుడు ఇన్ రాయాలి. ఓకేనా? అలాగే మంత్ లో 30 డేస్ ఉంటుంది అనుకో, 30 డేస్ ఉంటుంది ఒక మంత్ లో. ఈ 30 డేస్ లో ఏదైనా ఒక డే గురించి మాట్లాడేటప్పుడు మనం ఏంటి రాయాలి అంటే ఆన్ రాయాలి. సో ఇలా 15th, 16th, 18th బర్త్డే గురించి ఎలా చెప్పేటప్పుడు 15th రాయాలి. మళ్ళీ ఎక్కడ రాయాలి, మనకి టైంలో వచ్చినటువంటి 12 డిజిట్ గురించి చెప్పేటప్పుడు ఎట్ 5 o'clock, ఎట్ 6 o'clock అని చెప్పేటప్పుడు మళ్ళీ ఎట్ అనే ప్రిపోజిషన్ రాయాలి. సో ఇలా మనం ఈ డిఫరెన్స్ అనేది మనం గుర్తుంచుకోగలిగితే మనం ఈజీగా రాయవచ్చు. అందుకోసమే దీనికి వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రిక్ తో పాటు ఎక్కడ ఇవ్వడం జరిగింది. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్. సచిన్ విల్ కమ్ ఆన్ మండే. చూడండి, డేలో 7 డేస్ ఉంటాయి కదా. ఈ 7 డేస్ లో ఒక డే వచ్చింది కాబట్టి మండే, కాబట్టి ఆన్ వచ్చింది. ఏమొచ్చిందమ్మా? ఆన్ వచ్చింది. వి సెలబ్రేట్ ఇండిపెండెన్స్ డే ఆన్ 15th August. ఆగస్ట్ లో 31, లేకపోతే ఓన్లీ ఆగస్ట్ గురించి కానీ మెన్షన్ చేస్తుంటే ఇన్ ఆగస్ట్ ఇస్ ద కరెక్ట్. కానీ ఆగస్ట్ లో ఎన్ని రోజులు ఉంటాయి? 30 డేస్ ఉందనుకోండి. ఈ 30 డేస్ లో ఒక డే గురించి మాట్లాడారు. సో కాబట్టి అప్పుడు ఏడు వస్తుంది అంటే అప్పుడు ఆన్ వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. సో రైట్, ఇది ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి దాన్నే. సో అందుకు ప్రెసెస్ టైం గురించి మాట్లాడేటప్పుడు అంటే ఒక పర్టికులర్ టైం, నిర్దిష్టమైనటువంటి సమయానికి చెప్పేటప్పుడు ఎట్ రాయాలి. ఎట్ 6 AM, ఎట్ 3 o'clock, ఎట్ 7 PM చెప్పాను కదా. 12 డిజిట్ ఏదైతే ఉందో ఈ 12 డిజిట్ లో ఏదైనా ఒక డిజిట్ గురించి మాట్లాడేటప్పుడు ఎట్ రాయాలి. సో ఇదైతే మైండ్ మ్యాపింగ్ కాబట్టి గుర్తుండిపోతుంది. అలాగే ఆన్ అనేది ఎప్పుడు రాయాలి? ఏం రాయాలి? సండే, మండే గురించి చెప్పేటప్పుడు రాయాలి. వీక్ పర్టికులర్ ఒక డిజిట్. సో చూడండి, 6th, 1st, 2020 అని చెప్పేటప్పుడు ఆన్ రాయాలి. ఓకే, డేస్ ఆఫ్ ది వీక్ సండే, మండే, ట్యూస్డే చెప్పేటప్పుడు కూడా ఆన్ రాయాలి. డేస్ ఆఫ్ ది వీక్ డేట్ చెప్పేటప్పుడు కూడా ఆన్ రాయాలి. లేదా డేస్ ఆఫ్ ది డేట్ గురించి పర్టికులర్ గా చెప్పేటప్పుడు కూడా రాయాలి. ఓకేనా? సో మంత్ లో అది గుర్తుండిపోవాలి. నెక్స్ట్ ఇన్ అనేది ఎప్పుడు? ఇన్ అనేది చూడండి, ఇన్ 2 weeks, November 2000 సెంచురీ ఎలా సీజన్ గురించి వచ్చేటప్పుడు వస్తుంది. అంటే వీక్స్, మంత్స్, ఇయర్, డికేడ్, సెంచురీ, సీజన్స్ వీటి ముందు ఏంటి రాయాలంటే ఇన్ రాయాలి. సో ఈ మైండ్ మ్యాప్ ని మనం గుర్తుంచుకోగలిగితే ఈజీగా మనం ఆన్సర్ చేయవచ్చు. రైట్? అందుకోసమే ఇక్కడ వర్క్ రూపంలో ఇస్తే నేను సెంటెన్స్ రూపంలో కన్స్ట్రక్షన్ చేసి, ఎందుకంటే టైం టేకింగ్ అవ్వకూడదు అనేసి నేను ఇక్కడ సెంటెన్స్ రూపంలో కూడా రాయడం జరిగింది. సో చూడండి, ఒక టైం టేబుల్ ఇచ్చారు, షెడ్యూల్ ఇచ్చారు. ఆ షెడ్యూల్ తగ్గట్టు ఇక్కడ 5 questions ఇచ్చారు. ఈ 5 questions కి ఆన్సర్ రాయమన్నారు. కానీ ముందే మనం రాయడం జరిగింది. ఎందుకంటే సో ఇట్ షుడ్ నాట్ బి టేక్, ఎందుకంటే సెంటెన్స్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఇట్ విల్ టేక్ ఎ లాట్ టైం అనేసి. 1 is done. లీలా డస్ యోగా ఎట్ 6 o'clock ఇన్ ద మార్నింగ్ ఆన్ మండే. చూడండి, ఒకే టైం సెన్స్ వచ్చేటప్పుడు ఒక దగ్గర ఎట్ వచ్చింది, ఒక దగ్గర ఇన్ వచ్చింది, ఇంకో దగ్గర ఆన్ వచ్చింది. ఈ 3 ప్రిపోజిషన్ ఉపయోగించి సెంటెన్స్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఓకే, సో పార్ట్ ఆఫ్ స్పీచ్ లో ఉంటుందా కదా సార్? పార్ట్ ఆఫ్ స్పీచ్ లో ప్రిపోజిషన్ రైట్. మన సిలబస్ లో అయితే లేదు, నేను అదే చెప్పాలనుకున్నాను. సో సిలబస్ లో అయితే లేదు, పార్ట్ ఆఫ్ స్పీచ్ లో ప్రిపోజిషన్ ఉంది కదా, రేపొద్దున ఇవ్వచ్చు కదా. మీరు అన్నిది కూడా కరెక్ట్, రైట్, ఎగ్జాక్ట్. సో అందుచేత చెప్పాలి అంటే ఇంతకు ముందు పార్ట్ ఆఫ్ స్పీచ్ లో ఉంటూ ఆర్టికల్ తర్వాత ప్రిపోజిషన్ అని 2024 సిలబస్ లో ఉంది. పర్టికులర్ గా దీనికి మెన్షన్ చేశారు సిలబస్ లో. కానీ ఈ సంవత్సరం అనేది పర్టికులర్ సిలబస్ లో మెన్షన్ చేయలేదు ప్రిపోజిషన్ అనేది. పర్టికులర్ టాపిక్ నేమేమి లేదు.
కానీ మీరు అన్నట్టు పార్ట్ ఆఫ్ స్పీచ్లో అయితే ఉంది, నేను ఒప్పుకుంటాను. అందుకోసమే రేపొద్దున ప్రశాంత్ సార్ని ఎవరు అంత వేగం బ్లేమ్ చేయకూడదు కదా, అందుకోసమే తెలివిగా క్లాస్ చెప్పడం జరిగింది. రేపొద్దున సార్ మీరు ప్రపోర్షన్ చెప్పలేదు ఈ ఆది గురులో, కానీ దాని నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది సార్, ఆ రోజు మీరు చెప్పుంటే మేము నేర్చుకుంటాం, ఒక 1 మార్క్ మా సొంత అయి ఉన్నాం అని అనుకుంటారేమోనని ముందే తెలివిగా చెప్పడం జరుగుతుంది. ఓకేనా? సో రైట్, దిస్ ఇస్ ద థింగ్. లీలా హ్యాస్ డాన్స్ ప్రాక్టీస్ చూడండి ఎట్ 7 o'clock. ఎట్ 7 o'clock ఏడొచ్చింది, ఎట్ 7 o'clock వచ్చింది. అంటే మన గడియారాల్లో ఏదైనా ఒక పర్టికులర్ టైం గురించి చెప్పేటప్పుడు ఎట్ వచ్చింది. ఇన్ ద మార్నింగ్, మార్నింగ్ అంటే డే టైంలో, సో ఇన్ ద మార్నింగ్ వచ్చింది. ఏ రోజు? ట్యూస్డే కాబట్టి ఆన్ వచ్చింది. ఒకే సెంటెన్స్ లో 3 ప్రిపోజిషన్ వస్తుంది, 3 ప్రిపోజిషన్ వస్తుంది. ఎవరైనా మిమ్మల్ని అడగొచ్చు ఒక సెంటెన్స్ లో 3 ప్రిపోజిషన్ రాయడానికి అవకాశం ఉందా అంటే ఎస్, ఎందుకు లేదు? సో యూ హ్యావ్ టు గివ్ దిస్ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్. మళ్ళీ ఒకే సెంటెన్స్ లో టైం కి సంబంధించినటువంటి 3 ప్రిపోజిషన్ ఉపయోగించి రాయడానికి అవకాశం ఉందా? ఎస్, దెర్ ఈజ్ ఎ ఛాన్స్ టు రైట్ అండ్ ఎస్ దెర్ ఈజ్ ఎ ఛాన్స్ టు కన్స్ట్రక్ట్ ఎ సెంటెన్స్ ఇన్ ఏ సెంటెన్స్ 3 types of preposition, and we can construct this sentence meaningful by using 3 prepositions. Hope you understand. సో అది మనకి ఇక్కడ క్లియర్ కనిపిస్తుంది, అందుకోసం ఈ ఎగ్జాంపుల్ తీసుకోవడం జరిగింది. మళ్ళీ ఇవన్నీ రాయడం అవసరం లేదు, ఆల్రెడీ మనం ఇక్కడ నేర్చుకున్నాం. సెకండ్, లీలా గోస్ టు మ్యూజిక్ క్లాస్ ఎట్ 7 o'clock కదా, ఎట్ 7 o'clock. 7 o'clock ఒకటే గుర్తుపెట్టుకోండి, 12 digit వచ్చేటప్పుడు ఎట్ రాయాలి. ఓకే, డేలో పార్ట్ గురించి వచ్చేటప్పుడు ఇన్ రాయాలి. ఓకేనా? సో డేస్ గురించి వచ్చేటప్పుడు ఆన్ రాయాలి. ఈ 3 గుర్తుంటుకుంటే చాలు. ఎక్కడ చూడండి, ఇన్ ద మార్నింగ్, సరే ఇక్కడ ఇన్ ద ఈవినింగ్ వచ్చింది, ఆన్ థర్స్డే. సో ఈ సెంటెన్స్ గమనించండి. రేపొద్దున మీకు అడగొచ్చు క్వశ్చన్ లో, లీలా గోస్ టు మ్యూజిక్ క్లాస్ డేస్ ఓ క్లాక్ ఇన్ ది ఈవినింగ్ డేస్ ట్యూస్డే థర్స్డే అనేసి క్వశ్చన్ అడగొచ్చు. సో ఆప్షన్ లో ఒకటేమో ఏంటి అడిగిన క్వశ్చన్, లీలా గోస్ టు ది మ్యూజిక్ క్లాస్ అనేసి ఇక్కడ ఈ ప్లేస్ లో మనకి డేస్ అడగొచ్చు. అడిగి క్లాక్ ఇన్ ద మార్నింగ్, ఇక్కడ కూడా డేస్ అడగొచ్చు. 2 డేస్ ఇచ్చి ఆప్షన్ 1 లో ఇన్ ఆన్, ఆప్షన్ 2 లో ఎట్ ఆన్, ఆప్షన్ 3 లో ఎట్ ఇన్, లేదు అంటే ఆప్షన్ లో ఎట్ ఓకే ఇన్ ఎట్ అనేసి కూడా ఇవ్వచ్చు, ఇన్ ఎట్ అనేసి ఇవ్వచ్చు. సో అప్పుడు ఏ దగ్గర ఏం వస్తుందని మనం కన్ఫ్యూజ్ అవ్వాలి. ఆ కన్ఫ్యూజ్ లేకుండా క్లారిటీ కోసం ఇక్కడ ఈ 3 టెన్స్ ఆఫ్ టైం ప్రపోజిషన్ ఉపయోగించి చెప్పడం జరుగుతుంది. సో కాబట్టి ఎట్ 7 o'clock ఇది గుర్తుపెట్టుకోండి. క్లాక్ లో 12 digit గురించి ఏదైనా ఒక డిజిట్ మన చేతి ఉంది, చేతిలో 12 digit ఏదైనా ఒకటి గురించి వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఎట్ వస్తుంది. క్లియర్? మనకి రోజులో 4 భాగాలుగా మనం విభజిస్తాం, మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్, నైట్. వీటి నుంచి ఏదైనా ఒకటి గురించి వచ్చేటప్పుడు ఇన్ రాయాలి. డేస్ లో ఏదైనా నేమ్స్ గురించి వచ్చేటప్పుడు, అంటే సండే మండే 7 days ఉంటాయి కదా, ఈ 7 days లో ఏదైనా ఒక డే గురించి వచ్చేటప్పుడు మనం ఆన్ రాయాలి. సో ఇది ఖచ్చితంగా మనం రాయాల్సిందే, వేరే అవకాశం అయితే ఎక్కడ లేదు, గుర్తుపెట్టుకోండి. ఆన్ ఫ్రైడేస్ చూసారా, ఆన్ ఫ్రైడేస్ లీలా వాచెస్ కాటన్ ఎట్ 4 o'clock. చూసండి ఎక్కడ 4 o'clock. ఇన్ ద ఈవినింగ్, ఏ టైం అమ్మా? ఇన్ ద ఈవినింగ్ అన్నారు, ఎక్కడ కూడా ప్రిపోర్షన్ వచ్చింది. లీలా రీడ్ స్టోరీస్ ఎట్ 8 o'clock. ఎట్ నైట్, మళ్ళీ చూడండి ఎట్ 8 o'clock వచ్చింది, ఎట్ నైట్ వచ్చింది, ఆన్ సాటర్డే. సో మనకి డే టైంలో ఈవినింగ్ అంటాం, నైట్ టైం అంటాం, డే టైం కూడా అంటాం, ఆ టైంలో కూడా ఎట్ ని మనం ఉపయోగించాల్సి వచ్చింది. లీలా ప్లేస్, లీలా ప్లేస్ మీరు గమనించండి అమ్మా, లీలా ప్లేస్ విత్ ఓకే లీలా ప్లేస్ విత్ హర్ ఫ్రెండ్స్ ఎట్ 6 o'clock ఇన్ ద ఈవినింగ్, ఇన్ ద ఈవినింగ్ ఆన్ సండే అని చెప్పడం జరిగింది. మరి ఎక్కడ కూడా వచ్చింది కదా ప్రపోజిషన్, ఎక్కడ కూడా వచ్చింది కదా, గమనించండి. లీలా ప్లేస్ క్రికెట్ ఎట్ 5 PM ఇన్ ద ఈవినింగ్ ఆన్ వెడ్నెస్డే. సో టైం పర్పస్ లో ఏ సందర్భంలో ఎక్కడ ఉపయోగించాలి అనేది ఎక్కడ ప్రపోజిషన్ అనేది మనం నేర్చుకున్నాం. రేపొద్దున మనకి ఈ క్రైటీరియా నుంచి కూడా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. ఒకటి, ప్రపోజిషన్ లో ఈజీ ప్రపోజిషన్ కానీ ఇచ్చారనుకోండి, సింపుల్ ప్రపోజిషన్ అయినా ఇవ్వచ్చు,
డబుల్ ప్రిపోజిషన్ అని ఇవ్వచ్చు. అదే యాక్చువల్లీ ప్రిపోజిషన్లో 6 కైండ్స్ ఉన్నాయి. నేను ఇవన్నీ చెప్పలేదు, క్లాస్లో చాలా డీటెయిల్గా చెప్పడం జరిగింది. సింపుల్ ప్రిపోజిషన్, డబుల్ ప్రిపోజిషన్, కాంపౌండ్ ప్రిపోజిషన్, ఫ్రేజ్ ప్రిపోజిషన్, డిస్కస్డ్ ప్రిపోజిషన్ అండ్ పార్టిసిపుల్ ప్రిపోజిషన్. సో ఈ ప్రిపోజిషన్లో ముఖ్యంగా ప్రతి ఒక్క దీంట్లో సో సింపుల్ ప్రిపోజిషన్ అండ్ డబుల్ ప్రిపోజిషన్ ఇవ్వడం జరుగుతుంది. మరి కొంచెం డిఫికల్ట్ అయితే సో ఇక్కడ కాంపౌండ్ ప్రిపోజిషన్. పార్టిసిపల్ ప్రిపోజిషన్ అనేది చాలా తక్కువగా ఇవ్వడం జరుగుతుంది, కానీ ఫ్రేజ్ ప్రిపోజిషన్ అనేది ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది మన టెట్లో. ఇది మనం తెలుసుకోవాల్సింది. సో రైట్, మరి దానికి సంబంధించి ఎక్కడ కూడా కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు. అంటే ఇక్కడ స్టోరీ చదవండి, దానికి సంబంధించినటువంటి ఇక్కడ మనకి ఉపయోగించిన పదాలు ఏంటంటే ఉపయోగించారు అంటే ఒకసారి చూడండి అమ్మా. టూ వర్డ్స్ ఎటువంటి ప్రిపోజిషన్ ఉపయోగించారు? బిట్వీన్, డైరెక్ట్ నేను చెప్పేస్తాను. అక్రాస్, ఓవర్, అలాంగ్, ఇంటూ. సో ఈ పదాలు ఏ సందర్భంలో ఉపయోగిస్తారో నేను డైరెక్ట్ చెప్పేస్తాను చూడండి. సో టూ వర్డ్స్ అని ఉపయోగిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ టూ వర్డ్స్ అనేది ఎప్పుడు ఉపయోగించాలి అంటే ఇక్కడ ఏమన్నారు అంటే ద షైన్ విత్ ఇన్ అ టైమ్ an army of ants started rolling the block towards an ant hill. సో నేరుగా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ నుంచి ఇక్కడ ట్రావెల్ చేయాలంటే సో వీ కెన్ రైట్ టూ వర్డ్స్. సో టూ వర్డ్స్ అని మనం రాయొచ్చు నేరుగా. సో ఈ తర్వాత ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఇవ్వచ్చు. సో టూ వర్డ్స్ అంటే ఈ దిశగా ప్రయాణించడం. ఎగ్జాక్ట్ ఆన్సర్ చెప్పాలంటే అక్రాస్ అని చెప్పాలి. ఎక్కడ ఏడ్ అవుతుందంటే అక్రాస్ అని చెప్తాం. ఓకే, సౌండ్ వస్తుంది. ఆన్సర్ చేస్తున్నారు. ఓకే, సో నెక్స్ట్ ఓవర్ అంటే ఏంటమ్మా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ ఒక పర్సన్ కూర్చున్నారు, ఎక్కడ ఒక పర్సన్ కూర్చున్నారు, ఎక్కడ ఒక ఫ్యాన్ ఉంది. సో ఫ్యాన్ ఉంది, ఇక్కడ ఒక పర్సన్ కూర్చున్నారు, ఆయన పైన ఇక్కడ ఓవర్ అని రాయవచ్చు. సో ద ఫ్యాన్ ఈస్ రొటేటింగ్ ఓవర్ మై హెడ్, లేకపోతే ద సన్ లైట్స్ ఫాల్స్ ఆన్ మై ఓవర్ మై హెడ్ అని చెప్పొచ్చు. ఓకేనా? ఇటువంటి సందర్భంలో మనం ఓవర్ ని రాయవచ్చు. అక్రాస్ ఎక్కడ రాయవచ్చు? బిట్వీన్ ఎప్పుడు రాయవచ్చు? ఇద్దరు మధ్య. ఇక్కడ 4 నంబర్ ఉంది, ఇక్కడ 6 నంబర్ ఉంది, మధ్యన వచ్చినటువంటి నంబర్ ఏంటి? బిట్వీన్ 5. సో ఇలా కూడా ఎగ్జాంపుల్ ఇవ్వచ్చు. సీత ఇస్ వాకింగ్ బిట్వీన్ రామ అండ్ లక్ష్మణ అని కూడా చెప్పవచ్చు. నెక్స్ట్ ఏంటి ఉంది? అలాంగ్. సో మీ అండ్ మై పేరెంట్స్, ఐ విల్ గో టు పిక్నిక్ అలాంగ్ మై పేరెంట్స్ అని చెప్పొచ్చు. సో ఎవరితో వెళ్తున్నాను? పేరెంట్స్ తో నేను వెళ్తున్నాను చెప్పొచ్చు ఎలాంగ్. నెక్స్ట్ ఇంటూ. ఇంటూకి ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. ఎక్కడ ఒక బావి ఉంది, ఈ బావి ఉంది, బావి పైన బావి లోపల నీళ్ళు ఉన్నాయి, బావి పైన ఇక్కడ కప్ప కూర్చుంది. సో బాగా అలసిపోయింది. ఇంతలో ఒక పాము వచ్చింది, ఇలా చూసింది, ఇలా మెల్లిగా పైకి ప్రాకుతూ వస్తుంది. తనకి తినేయడని చూసేటప్పుడు ద ఫ్రాగ్ జంప్డ్. ఇప్పుడు ఏం చెప్పొచ్చు? ద ఫ్రాగ్ జంప్డ్ ఇంటూ ది వెల్. ఏం చెప్పొచ్చు? ఇంటూ ది వెల్. సో దీన్ని మూమెంట్ ఆఫ్ యాక్షన్ అని ఉంటుంది. సో అప్పుడు ఏం చెప్పొచ్చు? ద ఫ్రాగ్ జంప్డ్ ఇంటూ ది వెల్. అప్పుడు పాము ఏం చేసింది? జంప్ చేసిన తర్వాత మళ్ళీ కింద దిగి మళ్ళీ వేరే దారిలో వెళ్ళిపోయింది. అటువంటి సందర్భంలో మనం దీన్ని ఉపయోగించవచ్చు. ఓకేనా? సో రైట్, మరి దీనికి సంబంధించినటువంటి ప్రిపోజిషన్ అయితే మెన్షన్ చేశారు. సో దీన్ని ఏమంటారంటే మూమెంట్ ఆఫ్ ప్రిపోజిషన్ అంటారు. మూమెంట్, కదలికతో ఉన్నటువంటి పదాలు. ఇప్పుడు కప్ప అనేది దేని లోపలికి వెళ్ళింది? నూతి లోపలికి వెళ్ళింది. సో కదలిక ఉంది. ఇక్కడ ఒక పర్సన్ కూర్చున్నారు, పర్సన్ పైన ఓవర్ పైన అంటే అక్కడ ఫేన్ తిరుగుతుంది, కదలిక ఉంది, మూమెంట్ ఉంది. ఇక్కడ నేరుగా ఎక్కడి నుంచి ఒక పర్సన్ వెళ్ళాలి, అక్రాస్ వెళ్ళాలి. సో సో దాన్ని కూడా కదలిక అని అంటాము. అలాగే టూ వర్డ్స్ అని చెప్పేటప్పుడు కూడా కదలిక వస్తుంది. ఎలాంగ్ చెప్పి సో ప్రతి ఒక్క పదాలు ఇక్కడ ఏవైతే ఉపయోగించారో ఈ ప్రిపోజిషన్ అన్నిటికీ ఏమంటారంటే మూమెంట్ ఆఫ్ ప్రిపోజిషన్ అని అంటారు అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా సార్? మార్నింగ్ ఈవినింగ్ ఉన్నప్పుడు ఇన్ వాడరు, బట్ నైట్ ఉన్నప్పుడు ఎట్ వచ్చింది. కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. మార్నింగ్ ఈవినింగ్ ఉన్నట్టు ఇన్ను వాడరా? ఇన్ను వాడతారు కదా. క్వశ్చన్ ఒకసారి అగైన్ చూద్దాం. వన్స్ అగైన్ క్వశ్చన్ ప్లీజ్. ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డన్, డోంట్ వరీ.
సో ఇప్పుడు ద ఏరోప్లేన్ ఫ్లయింగ్ అబౌవ్ ది క్లౌడ్స్. చూడండి ఇక్కడ ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటి ఇచ్చాడు అంటే మనకి ద ఏరోప్లేన్ ఇస్ ఫ్లయింగ్ అబౌవ్ ది క్లౌడ్స్. మేఘాలు పైన కదా. సో పైన అయితే వాట్ ఈస్ ద డిఫరెంట్ బిట్వీన్ ద ఓవర్ అండ్ అబోవ్? ఈ రెండింటికి ఇది కూడా పైనే ఇది కూడా పైనే. రెండు పదాలు పైన అని చెప్పేటప్పుడు ఏ వర్డ్ ని మనం ఉపయోగించాలని తెలుసుకోవాలి. She is riding her bicycle along the road కదా, ఇది గుర్తుంచుకోవాలి. A man is swimming across the what? Across the river. So across the river మనం చెప్పాం కదా across the river అంటే. సో దిస్ ఇస్ ద ఇలా మనం ఆ ఎగ్జాంపుల్స్ అని ఉపయోగించి ఎక్కడ కొన్ని వర్కింగ్ ప్రాబ్లం ఇచ్చారు దానికి ఆన్సర్ చేయండి అని చెప్పారు. సో దిస్ ఇస్ ద కేట్ జంప్డ్ డేస్ ది స్టూల్ అని చెప్పారు. ఎక్కడ పిక్చర్ ఇచ్చారు చూసుకోండి, పిక్చర్ మీకు కనిపిస్తుంది అనుకుంటాను. ద కేట్ జంప్డ్ డేస్ ది స్టూల్. ఇన్నా ఓవరా? ఇన్న అంటే ఏంటి? లోపల. ఓవర్ అంటే పైన. కాబట్టి కేట్ దేనిపైన జంప్ చేసింది? లోపలికి జంప్ చేసిందా పైకి జంప్ చేసిందా? సో రైట్ ఆన్సర్ ఏమవుతుంది? ఓవర్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ఏంటవుతుందమ్మా? ఓవర్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ఆన్సర్ చేయాలి ఇక్కడ నుంచి. రైట్, ఇద్దరే చేశారు. సతీష్ గారు, శ్రద్ధ గారు ఇద్దరే చేశారు. అందరూ చేయండి, అందరూ పార్టిసిపేట్ చేయండి. సో రైట్, ద అర్త్ రివాల్వ్స్ డేస్ ది సన్. అరౌండ్ ఇచ్చాడు, ఓవర్ ఇచ్చాడు. సూర్యుడు ఎవరు చుట్టూ తిరుగుతున్నాడు? సో సూర్యుడు కదా. సో సన్ అండ్ ఎర్త్ వీటి గురించి మనకి తెలిసిందే కదా. కానీ ఎవరు చుట్టూ తిరుగుతున్నారు? ద ఎర్త్ రివాల్వ్స్ రౌండ్ ది సన్ ఓవర్ ది సన్. ఓవర్ అంటే పైన కదా. సో అప్పుడు ఏమవుతుందంటే అరౌండ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. సో దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ అరౌండ్ ది సన్, చుట్టూ. సో దిస్ ఇస్ కాదు అరౌండ్ అంటే. సో దిస్ ఇస్ కాదు నేను మీ గుండా తిరుగుతున్నాను. సో ఇప్పుడు దీన్ని అరౌండ్ గా మనం చెప్పవచ్చు. ఎన్ సర్కిల్ అని చెప్పే పదాన్ని అరౌండ్ అని చెప్పవచ్చు. ప్రశాంత్ సార్ ఇస్ మూవింగ్ అరౌండ్ ది టెట్టాస్పిరిన్. ఎందుకు? వారికి ఏ టైప్ ఆఫ్ కంటెంట్ కావాలి, ఏ కంటెంట్ చెప్తే వారికి ఒక ఎగ్జామినేషన్ యూస్ఫుల్ అవ్వాలి. చాలా మంది ఏం చేస్తారు తెలుసా? ఇటువంటి కంటెంట్ ఏం చెప్పరు. ఎక్కడే మనం ఫ్రీగా చెప్పేస్తే మరి పిల్లలు కోర్స్ కొనరు కదా అనేసి అంటుంటారు. సో ప్రతిదీ కమర్షియల్తో ఆలోచించకూడదు కదా. భవిష్యత్తుకి యూజ్ఫుల్ అయ్యేటట్టు మనం ఉపయోగించాలి తప్ప అన్నిటికీ డబ్బుతో ముడిపెట్టకూడదు. సో భవిష్యత్తు అనేది ఒక భవిష్యత్తును నిలబెట్టడానికి మనం ప్రయత్నిస్తే ఆ ప్రయత్నంలోనే మనం గెలిచినట్టున్నాం. సో కాబట్టి ఇక్కడ ఎటువంటి విషయంలో మనం ఎప్పుడు ఫినాన్షియల్తోని కలపకూడదు, కొన్నిటికి ఫినాన్షియల్తో మనం చూడకూడదు. సో కాబట్టి అది మీరు ఒక నిమిషం. సో రైట్, సో దాన్ని ఉద్దేశించింది. అందుకోసమే ఎవరు ఏమనుకున్నా ప్రశాంత్ సార్ తన లక్ష్యాన్ని చేరుకోవాలి. తన లక్ష్యం ఏంటంటే, నా లక్ష్యం ఏం చెప్పనా, మనుషుల మాట. నేరుగా మీరు ఎగ్జామ్ హాల్లో కూర్చి క్వశ్చన్కి ఆన్సర్ రాసేటప్పుడు ఖచ్చితంగా పియర్ ఎగ్జామ్ అడ్డ ఈ ప్రశాంత్ సార్ గుర్తుకు రావాలి. మనం చెప్పే షార్ట్ కట్స్, మనం చెప్పే టెక్నిక్స్, మనం చెప్పే మోడల్స్, మనం ప్రాక్టీస్ చేయించే విధానాలు ఇవన్నీ మీకు గుర్తుకొచ్చి ఎగ్జామ్లో అవి వస్తే చాలు. అవి గుర్తుకొస్తే చాలు. నేను ఎంచుకున్న వృత్తి, నేను తీసుకున్న నిర్ణయము, నా లక్ష్యంలో నేను సక్సెస్ అయినట్టే. ఆల్రెడీ ఈ విషయంలో అయితే 100కి 1000% దిగ్విజయంగా మీ ప్రశాంత్ సార్ ముందుకెళ్తున్నారు. ఏ ఒక్క కోర్సు విషయంలో అది నా కంటెంట్ ఉంది అంటే ఇంత బ్లేమ్ కూడా ఒక స్టూడెంట్ చేయడానికి లేదు. రీసెంట్గా తెలంగాణ హైకోర్టులో ఎగ్జామ్ జరిగితే 36 to 37 మార్క్స్ మన కంటెంట్ నుంచి వచ్చింది. అంటే ప్యాటర్న్ మనం నేర్పిస్తున్నాం. ప్రొఫిషియన్సీ టెస్ట్ 100 మార్క్స్కి ఎగ్జామ్ జరిగింది మన ఏపీలో. సో ఈ 100 మార్క్స్ కూడా మనం ఏ ప్యాటర్న్ అయితే ఇచ్చామో అదే ప్యాటర్న్, అదే మోడల్ క్వశ్చన్స్, ఆ క్వశ్చన్స్ రాదండి. ఆ మోడల్ ఎక్కడ కూడా రేపు పొద్దున మీకు ఇదే మోడల్ నేను నేర్పిస్తున్నాను, అదే మోడల్లో మీకు వస్తుంది. ఓకేనా? కీప్ కాన్ఫిడెంట్. The train is passing dash the tunnel through a outer. Which is that? అయితే మన క్లాస్ ఏంటంటే స్లోగా స్మూత్గా ఇంజెక్ట్ అవుతుంది. సో హూహా ఉండదు. సో నిదానంగా అలాగ వెళ్తుంది. ఓకేనా? సో రైట్,
ఎక్కువ షార్ట్ కట్ పైన ఆధారపడను, నేను కాన్సెప్ట్ పై ఆధారపడతాను. సో రైట్, విచ్ ఇస్ ద ఎగ్జామ్. ద ట్రైన్ ఈస్ పాసింగ్ అన్నారు. ట్రైన్ ఎలా వెళ్తుంది? అవుటా త్రోవా? సో మనకి అర్థమైంది, ట్రైన్ ఇస్ ద త్రోది గుండా అనేసి అంటారు. నెక్స్ట్, ద గర్ల్ ఈస్ వాకింగ్ డేస్ ది రోడ్, ఇన్ ద రోడ్ అక్రాస్ ది రోడ్. మనం నడిచేటప్పుడు ఇన్ ద రోడ్ రోడ్ లోపల నుంచి వెళ్తామా? కాదు కదా. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? ఇక్కడ మనం గమనించాలి, అక్రాస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. సో రైట్, దెర్ ఈస్ ఎ కేట్, దెర్ ఈస్ ఎ కేట్, దెర్ 2 టేబుల్స్ అన్నారు అలాంగ్ బిట్వీన్. సో దెర్ ఈస్ ఎ కేట్, అక్కడ ఒక కేట్ ఉంది. అయితే పిక్చర్ అక్కడ లేదు, ఆ ముందు పిక్చర్ లో ఉండిపోయింది. సో కేట్ 2 టేబుల్స్ అన్నారు. స్టేట్మెంట్ లో మనకి అర్థమైపోతుంది, 2 టేబుల్, ఎక్కడ ఒక టేబుల్ ఉంటుంది, ఎక్కడ ఒక టేబుల్, ఎక్కడేమో కేట్ ఉంది. సో అప్పుడు ఏం చెప్పవచ్చు? బిట్వీన్ ఆ ఎలాంగ్. సో రైట్ ఆన్సర్ ఇస్ ద బిట్వీన్. నెక్స్ట్ వన్స్, దే ఆర్ గోయింగ్ డేస్ ద బిల్డింగ్ టువర్డ్స్ ఆర్ ఆన్. సో విచ్ ఇస్ ద, దే ఆర్ గోయింగ్ టువర్డ్స్, అటువైపు అనేసి అంటారు కదా, టువర్డ్స్, అటువైపు. ఓకేనా, టువర్డ్స్, దే ఆర్ గోయింగ్. ఆన్ ది బిల్డింగ్ కాదు, బిల్డింగ్ పైకి కాదు. సో కదలిక ఉంది కాబట్టి ఇక్కడ ఆన్ ఎందుకు రాయకూడదు అంటే మూమెంట్ ఆఫ్ యాక్షన్ ఉండదు. ఆన్ అంటే ఇంతకు ముందు చెప్పాను, ఆన్ అంటే షుడ్ నాట్ రైట్ ఆన్, బికాస్ ఆన్ అంటే ఎందుకు రాయకూడదు అంటే షుడ్ నాట్, దాంట్లో మూమెంట్ ఆఫ్ యాక్షన్ ఉండదు. ఇక్కడ పెన్ను పెట్టాను అలాగే ఉంటది, సంవత్సరాల తరబడి ఇలా ఉంచిన అలాగే ఉంటది. ఒక టేబుల్ పైన మనం ఏదైనా వస్తువు తెస్తే ఆ వస్తువు మనం జరిపించకపోయినంత వరకు, కదిపించకపోయినంత వరకు, మనం మూవ్ చేయకపోయినంత ఆ వస్తువు అక్కడే ఉంటది. సో అందుకు దాన్ని వితౌట్ మూమెంట్ ఆఫ్ యాక్షన్ అంటారు. సో దట్ ఈస్ టేక్ దిస్ అండ్ దట్ ఈస్ రిటర్న్ ఇన్ సింపుల్. ఇది టెన్స్ కి సంబంధించింది. ఇది ఒకటే మాత్రం ఎక్కడ ఇచ్చాడు, దానికి కావాల్సినటువంటి ఎగ్జాంపుల్ నేను ఎక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, సో దిస్ ఇస్ ద వర్క్. ఇవి అవసరం లేదు, ఇది టెన్స్ కి సంబంధించిన వర్క్. ఓకేనా. సో దిస్ ఇస్ ఈ 5-6 క్వశ్చన్స్ మనం ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, ఇట్ ఈస్ ఎ లిటిల్ బిట్ డిఫికల్ట్ అండ్ అబ్జర్వ్ చేసి మాత్రం బాగా రాయాలి. ముందు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మేబీ ఈ క్రైటీరియా నుంచి క్వశ్చన్ వచ్చినా ఆశ్చర్యపడే అవసరం లేదు, ఎందుకంటే హైయర్ క్లాస్ నుంచి వచ్చినటువంటి గ్రామర్ టాపిక్ కాబట్టి కొంచెం క్లియర్గా నేర్చుకోండి. లుక్ ఎట్ దీస్ వర్డ్స్. చూడండి, అప్ కీప్ పదాలు చూడండి, అప్ కీప్ అన్నారు. తర్వాత డౌన్ పవర్, డౌన్ పవర్. సో అండర్గో, డ్రాప్ అవుట్, వాక్ ఇన్, దే ఆర్ సెట్ బిల్డ్ ఆఫ్ ది వర్బ్స్. కీప్, పవర్, గో ఇవన్నీ కూడా దేనితో పాటు ఉంది? వర్బ్ తో పాటు వచ్చినటువంటి పదాలు. అయితే ఇక్కడ అప్ గాని, డౌన్ గాని, అండర్ గాని, అవుట్ గాని, ఇన్ గాని ఇవన్నీ కూడా, సో ఇవన్నీ దేనితో పాటు? ప్రెపోజిషన్ తో పాటు ఉంటున్నటువంటి పదాలు, ఇవన్నీ ప్రెపోజిషన్. మరి ఇక్కడ కీప్, పవర్ చూడండి, ఇక్కడ ఏం చేశారు అంటే పదంలో చూడండి, ఇక్కడ క్లియర్ గా మాట్లాడారు. ఇక్కడ వర్బ్ అనేది అప్ కీప్ అన్నారు, అప్ ప్లస్ కీప్ కదమ్మా. సో కీప్ అనేది వర్బ్, అప్ అనేది ప్రెపోజిషన్. రెండోది డౌన్ పవర్, సో డౌన్ ప్లస్ పవర్, డౌన్ పవర్ అని అన్నారు. అండర్ గో, గో అనేది ఏంటైంది? వర్బ్, ఎక్కడ ఏంటవుతుంది? అండర్ వస్తుంది. నెక్స్ట్ మూడవది ఏంటైంది? డ్రాప్ అవుట్, అవుట్ అనేది ప్రిపోజిషన్, డ్రాప్ అనేది వర్బ్. సో ఫ్రేజ్ ప్రిపోజిషన్ అంటాం. వాక్ ప్లస్ ఇన్, ఇన్ అనేది ప్రిపోజిషన్, వాక్ అనేది వర్బ్, వాక్ ఇన్ అంటాం. సో వీటికి సంబంధించిన వర్బ్ ప్లస్ ప్రిపోజిషన్ రెండు కలిపి ఇచ్చాడు. ఇటువంటి క్రైటీరియా నుంచి ఎగ్జామ్ లో రిపీటెడ్ గా అడగడం జరుగుతుంది. వర్బ్ ప్లస్ ప్రిపోజిషన్ కలిసి అంటే ఫ్రేజల్ వర్బ్ లో ఇవి ఎక్కువ రావడం జరుగుతుంది, వొకాబులరీ పార్ట్ లో రావడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం ప్రిపోజిషన్ లో కూడా ఇవ్వడం జరుగుతుంది. ఫ్రేజ్ ప్రిపోజిషన్ అంటాం కదా, సో దాంట్లో ఇవి ఏడ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. మరియు కాంపౌండ్ ప్రిపోజిషన్ అంటాం కదా, రెండు పదాలను ఉపయోగించి ఇస్తే దాన్ని, అయితే రెండు కూడా అక్కడ ప్రిపోజిషన్ అవ్వాలి. మ్యాక్సిమం ఫ్రేజ్ ప్రిపోజిషన్ లో లేదా పార్టిసిపేషన్ ప్రిపోజిషన్ అనేసి మనం ఎక్కడ అంటాం. సో అందుకోసమే ఇవి కూడా అంటే వర్బ్ తో పాటు ప్రిపోజిషన్ కూడా ఏడైతే వాటి నుంచి రిపీటెడ్ గా ఎగ్జామ్ లో రావడం జరుగుతుంది. అది కొంచెం దృష్టి పెడతారు. సో దాని గురించి మనం ఇక్కడ డీటెయిల్ గా మాట్లాడడానికి రావడం జరిగింది. ఏ హెవీ డేస్ హ్యాస్ బిన్, దీనికి సంబంధించినటువంటి కంటెంట్ అనేది మనకి క్లియర్ గా కనిపించదు కాబట్టి మై డియర్ ఆస్పిరెంట్ ఎక్కడ రాయడం జరిగింది. మరి దీనికి సంబంధించిన కంటెంట్ ఎక్కడ రాశారంటే నెక్స్ట్ పేజీలో ఉంటుంది. నేను చేయగలిగినటువంటిది ఏదైనా ఉంది అంటే ఇంతకంటే డీటెయిల్ నా కోసం అంటే మీ యొక్క
శ్రేయస్సు కోసం అంటే కన్ఫ్యూజ్ అవ్వకూడదు అనేసి నేను ఒక సదుద్దేశంతో తయారు చేయడం జరిగింది. ఒక్క 2 నిమిషాలు మీకు టైం ఇస్తున్నాను. క్వశ్చన్ ని చూసి ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్క నిమిషం. సో చేయండి, ఆన్సర్ చేయండి అమ్మా. సరే. కనిపించడం లేదు. సో రాసేనా బోర్డు పైన? ఈ వర్డ్స్ కనిపించడం లేదా? సరే రాస్తాను చూడండి. ఓకే, సరే రాస్తాను చూడండి. కీప్, అప్ కీప్, అప్ కీప్. ఓకే, రెండోది ఏంటంటే డౌన్ పవర్, డౌన్ పవర్. మూడోది ఏంటంటే అండర్గో, అండర్గో. నెక్స్ట్ డ్రాప్ అవుట్. ఓకే, లాస్ట్ వన్ ఇస్ ద వాక్ ఇన్, వాక్ ఇన్. ఓకే, ఇప్పుడు రాయండి, నో ప్రాబ్లం. సో సారీ, దీని కీవర్డ్సా? యాక్చువల్ ప్రపోజన్ అనే టాపిక్ ఒక అరగంట గంటలో చెప్పేస్తాను, షార్ట్ కట్ ఇచ్చేస్తాను. ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఎనీహౌ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నాడంటే ఏ హెవీ డేస్ హ్యాస్ బిన్ ఫోర్కాస్ట్ డ్యూ టు లో ప్రెజర్ ఇన్ ది బే ఆఫ్ బెంగాల్ అని చెప్పారు. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటన్నారమ్మా? ఏ హెవీ డేస్ హ్యాస్ బిన్ ఫోర్కాస్ట్ డ్యూ టు లో ప్రెజర్ ఇన్ ది బే ఆఫ్ బెంగాల్. ఇటువంటి క్వశ్చన్స్ ఎగ్జామ్లో వచ్చినా ఆశ్చర్యపడవసరం లేదు. సో గుర్తు పెట్టుకోండి. ఫస్ట్ వన్, వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్ అంటే we should write the exact answer is a downpour. ఏట్ రాయాలమ్మా? a heavy downpour, downpour has been forecast due to low power, low pressure the Bay of Bengal is the exact answer. Next one, Rakesh will days major surgery tomorrow morning. రేపు ఉదయమున. నేను మీరు గమనించారా, నేను మ్యాక్సిమం ఎప్పుడైనా గ్రామర్ చెప్పేటప్పుడు ఐ డోంట్ లైక్ ది ట్రాన్స్లేట్ టు అవర్ మదర్ టంగ్. ఎందుకంటే ఇంగ్లీష్ గ్రామర్ అనేది ఎప్పుడు కూడా మనం ఏంటంటే ట్రాన్స్లేట్ చేసుకుంటూ కానీ మనం నేర్చుకున్నాం అనుకోండి, ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు వాట్, ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు లెర్న్ అండ్ అండర్స్టాండ్ అండ్ కీప్ అవర్ మైండ్. సో అందుచేత నేను ఎప్పుడు కూడా ఐ డోంట్ లైక్ ద సెంటెన్స్ ట్రాన్స్లేట్ టు అవర్ గ్రామర్ని గ్రామర్ రూల్లో నేర్పించడానికి నేను మ్యాక్సిమం ప్రయత్నిస్తుంటాను. సెకండ్ వన్, రాకేష్ విల్ డేస్ అండర్గోవా, డ్రాప్ అవుట్, వాక్ ఇన్, అప్ ఇన్. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? రాకేష్ విల్ అండర్గో, అంతేనా? రాకేష్ విల్ అండర్గో మేజర్ సర్జరీ టుమారో విల్. ఓకేనా? నెక్స్ట్, మై బ్రదర్ డేస్ రెస్పాన్సిబుల్, సార్ మై బ్రదర్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ది డేస్ కీప్ అవర్ ఫ్యామిలీ ప్రాపర్టీ. సో తనకి చాలా బాధ్యత ఉందన్నమాట. ఓకే, ఇక్కడ సగం ఆన్సర్ నేను ఇచ్చాను. కీప్ అనే వర్డ్ ఉంది కాబట్టి ఏంటి రాయాలి? అప్ కీప్. సో ఒక వస్తువుని జాగ్రత్త పెట్టడం, భద్రపరచడంలో తమ్ముడు చాలా బాధ్యత కలిగినవాడు. ద డేస్ రేట్ ఫర్ దిస్ అకౌంటెన్సీ కోర్స్ is very high అన్నారు. సో which is the exact answer? సో ద డ్రాప్ అవుట్ రేట్, రేట్ వచ్చేటప్పుడు మనం ఏం రాయాలి? డ్రాప్ అవుట్.
ఒక స్కూల్లో డ్రాప్ అవుట్ పెరగడానికి కారణం ఏంటంటే ఆ స్కూల్లో ఉన్నటువంటి ఇర్రెస్పాన్సిబిలిటీ లేదా రిజల్ట్. ప్రతి సంవత్సరం 10th క్లాస్ రిజల్ట్ కానీ ఏదైనా ఒక స్కూల్లో బాగుంటే, సో ఎందుకంటే ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, నేను స్కూల్ హెచ్ఎంగా వర్క్ చేసేటప్పుడు సో ఈ ఎక్స్పీరియన్స్ అనేది నాలో ఎక్కువ ఉండేది. ఏదంటే ఏదైనా ఒక సంవత్సరం హై రేటుగా 10th క్లాస్ 10/10 10/10 10/10 ఒక 40 మంది ఎగ్జామ్ రాస్తే అట్లీస్ట్ ఒక 10 మెంబర్స్ కానీ 10/10 వచ్చి ఒక నా జీవితంలో నాకు బెస్ట్. నేను ప్రతి సంవత్సరం ఏ 6th 10th వరకు ఇంగ్లీష్ క్లాస్ చెప్తా. హెచ్ఎం అయ్యేటప్పటికి 8th 9th 10th క్లాస్ నేను క్లాస్ చెప్పేవాడిని. చెప్పేటప్పుడు ఏమవుతుంది అంటే స్టూడెంట్స్కి ఎప్పుడు 8th 9th 10th ఎవరికి ఇచ్చేవాడిని కదా, నేనే చెప్పేవాడిని. సో అలా చెప్పేటప్పుడు ఒక సంవత్సరం 40 మంది రాస్తే ఒక్క సంవత్సరం ఇంగ్లీష్లో మీరు చెప్తే నమ్ముతారో లేదో 10/10 అవుట్ ఆఫ్ 40 మెంబర్స్ 39 మెంబర్స్కి వచ్చింది. ఆ ఇయర్ అనేది ఆ స్కూల్ అవుట్ ఆఫ్ 40లో మ్యాక్సిమము 18 మంది 19 మందికి 10/10 రిజల్ట్ వచ్చింది. తర్వాత 9.8 అంటే ఆ లోయెస్ట్ ఎంత అంటే 9.7 ఆ సంవత్సరం లోయెస్ట్ ర్యాంక్ రిజల్ట్ ఆ సంవత్సరం. కాబట్టి ఆ నెక్స్ట్ ఇయర్ చూస్తే అడ్మిషన్ మాకు వద్దు బాబు అనేసి అన్నా కూడా స్టూడెంట్స్ డిఫరెంట్ ప్రైవేట్ స్కూల్స్ నుంచి స్కూల్లో జాయిన్ అవ్వడం జరిగింది. వితౌట్ ఎనీ మోటివేషన్, వితౌట్ ఎనీ ఇంట్రాక్ట్, వితౌట్. సో డ్రాప్ అవుట్ పెరగడానికి కారణం స్కూల్లో రిజల్ట్. డ్రాప్ అవుట్ పెరగకుండా స్కూల్ స్ట్రెంత్ పెరగడానికి ఫస్ట్ థింగ్ రిజల్ట్, సెకండ్ మెయింటెనెన్స్, మిగతావన్నీ అవన్నీ వదిలేయండి. C went to the enterprise company to days attend interview అన్నారు. C went to the enterprise. ఇంకా మిగిలింది ఏంటి? So which is the last word? So that is C went to so attend a walk-in అంటే walk-in interview కదా walk-in interview అని అంటారు. So this is the last one. Right, exact answer. Thank you. నెక్స్ట్ పారాగ్రాఫ్ చూడండి. ఎక్కడ కొన్ని మనకి ఏమి ఇచ్చారు అంటే ప్రపోజన్ ఇవ్వడం జరిగింది. నౌ ఫిల్ ద బ్లాంక్స్ విత్ ది సెంటెన్స్ గివెన్ బై ది కంబైనింగ్ ఎ వర్బ్ గివెన్ ది బ్రాకెట్ విత్ ది వన్ ఆఫ్ ది వర్డ్స్ విచ్ ఆఫ్ ద బాక్స్ ఆర్ ప్రిపేర్డ్. ప్రతి ఒక్క బాక్స్ లో వర్బ్లు ఇవ్వడం జరిగింది. ఈ వర్బ్స్ ఇవ్వడం జరిగింది. చూడండి ఎక్కడ త్రో, బ్రేక్, పాస్, లుక్ అండ్ కాస్ట్. ఎక్కడ వర్బ్స్ ఇచ్చారు. మనకి ఏం చెప్పారంటే పైన ప్రిపోజిషన్స్ ఇవ్వడం జరిగింది. ఈ వర్బ్ కి ప్రిపోజిషన్ ముందు కామెంట్ చేయండి అన్నారు. సో నేను కామెంట్ చేస్తాను, ఆన్సర్ ఎక్కడ వస్తుంది మీరు రాయండి. ఓకేనా? సో ఫస్ట్ వన్ ఓవర్, తర్వాత బై, మూడోది ఏంటంటే త్రో అవుట్ అండ్ అప్ అండ్ డౌన్. సో రైట్, ఇటువంటి పదాలతో పాటు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో నేను ఏం రాస్తానంటే త్రో ఓవర్. ఇక్కడ ఆప్షన్స్ నేను రాస్తాను. ఫస్ట్ వన్ ఎక్కడ ఏ ఆప్షన్ వస్తుంది మీరు రాసుకోండి. త్రో ఓవర్ ప్రిపోజిషన్ నేను చేస్తాను. రెండోది ఏమొస్తుంది అంటే త్రో ఓవర్. నెక్స్ట్ ఇంకోటి బ్రేక్. బ్రేక్ ఏంటవుతుంది? బ్రేక్ డౌన్ రాసుకోవచ్చా? బ్రేక్ డౌన్ కూడా రాయవచ్చు, బ్రేక్ డౌన్ రాయవచ్చు, అలాగే లేదా బ్రేక్ త్రో కూడా రాయవచ్చు, బ్రేక్ త్రో కూడా రాయవచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఇలా కూడా రాయవచ్చు. నెక్స్ట్ మూడోది పాస్. ఓకే, ఇక్కడ 4 వస్తుంది, ఇక్కడ 3. సో ఏది మీరు చూస్ చేస్తారు మీ ఇష్టం. పాస్ ఓవర్ గా రాసుకోవచ్చు, పాస్ ఓవర్, పాస్ బై. ఓకే, మీ ఇష్టం ఏది రాస్తారో. ఓకేనా? నెక్స్ట్ ఇంకేటి రాయవచ్చమ్మా? నెక్స్ట్ ఏంటి ఉంది? వర్బ్ లుక్ డౌన్ రాయవచ్చు, లుక్ అప్ రాయవచ్చు, లుక్ డౌన్ రాయవచ్చు. ఓకే, సో మరి అలాంటప్పుడు సెంటెన్స్ బట్టి మేము ఎలా రాయాలి అనేది కూడా మీకు ఆలోచన రావాలి కదా. నెక్స్ట్ లాస్ట్ వన్ ఏంటి? కాస్ట్ డౌన్. కాస్ట్ డౌన్ ఓవర్ ఉంది కదా, కాస్ట్ డౌన్ రాయవచ్చు, కాస్ట్ ఓవర్ రాయవచ్చు. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ఇప్పుడు ఒక్కొక్క దానికి సొల్యూషన్ రూపంలో వెళ్దాం.
సూపర్. ద ఆర్మీ అటెంప్టెడ్ అన్సక్సెస్ఫుల్లీ టు డేస్ ది గవర్నమెంట్ త్రో అని చెప్పారు. ఎవరు? మెరితా కుట్ట. ఓకే, ఎనీహౌ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ వన్. రైట్. ద ఆర్మీ అటెంప్టెడ్ అన్సక్సెస్ఫుల్లీ టు డేస్ ది గవర్నమెంట్ త్రో అని చెప్పారు కదమ్మా. సో ఇక్కడ మనం ఏంటి రాయవచ్చు? ఈ ఆన్సర్ లో త్రో ఓవర్ అని రాయవచ్చు. ఫస్ట్ వన్ ఏంటవుతుంది? త్రో ఓవర్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ఆర్మీ అటెంప్టెడ్ అన్సక్సెస్ఫుల్లీ టు ది గవర్నమెంట్ త్రో ఓవర్. ఓకేనా? నెక్స్ట్, scientists are on the brink of a major days in the cancer research. సో సైంటిస్ట్ ట్రాన్స్లేషన్ చేస్తే ఈజీగా ఆన్సర్ వస్తుంది. సో ఐ డోంట్ లైక్ టు ట్రాన్స్లేట్ ది సెంటెన్స్. ఓకే, రెండోది ఏంటంటే సైంటిస్ట్ ఆర్ నాట్ ఆన్ ది బ్రింక్. ఎందుకు లైక్ చేయను అంటే ఈ రోజు నేను క్లాసులు ఎప్పుడు ట్రాన్స్లేషన్ చేస్తాను, రేపు పొద్దున మీకు ఎగ్జామ్లో ఎవరు ట్రాన్స్లేట్ చేస్తారు? అప్పుడు దేనిపైన ఆధారపడి మీరు రాస్తారు? సెంటెన్స్ కి విచ్ వర్డ్ అక్కడ సూటబుల్ అవుతుంది, ఎలా మీనింగ్ఫుల్ అవుతుంది, మీకు మీరు ఊహించుకుని ఎలా అయితే రాస్తారో అదే ఎక్కడే నేను క్రియేట్ చేస్తే ఎగ్జామ్ హాల్లో మీకు యూజ్ఫుల్ అవుతుంది. అందుకోసమే చేయడం జరుగుతుంది. సో సెకండ్ వన్ ఇస్ వాట్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? ద సైంటిస్ట్ ఆర్ ఆన్ ది బ్రింక్ ఆఫ్ ఎ మేజర్ డేస్ అంటే ఇప్పుడు ఏం రాయవచ్చు? బ్రేక్ త్రో అని రాయవచ్చు. సో ఏంటి? బ్రేక్ త్రో. ఓకే, నెక్స్ట్ వన్. The state government plans to build a days for Bhubaneswar to speed up traffic on the main highway. Okay, pass ఇచ్చాడు. ఏంటి రాయవచ్చమ్మా? పాస్ కి పాస్ ఓవర్ రాయవచ్చు, పాస్ బై కూడా. సో రైట్ ఆన్సర్ పాస్ బై. Gautam's days on life changed when realized that the world is full of this sorrow. Look ఇచ్చాడు. సో look down is the exact answer. ఎస్, ప్రతి ఒక్కరు ఈ యొక్క సమస్యలతో బాధపడుతుంటారు. ఏంటంటే జీవితంలో ఎవరికి కష్టాలు లేదు, నాకు ఒక్కరికే ఉంది అన్నట్టు. కానీ తను ఒక్కసారి కళ్ళు తెరిచి చూస్తే ప్రపంచంలో ప్రతి ఒక్క జీవరాశిలో కూడా కష్టాలు ఉన్నాయి. ఆ కష్టాలు దాటే అందరూ ముందుకు వెళ్తున్నారు. ఓకేనా? సో నెక్స్ట్ వన్. రాకేష్ సీమ్డ్ అన్యూజువల్లీ డేస్ ఆఫ్టర్ గేమ్ అంటే సో వాట్ ఇస్ ద వర్డ్? కాస్ట్ డౌన్ ఇస్ ద ఎగ్జాక్ట్ వర్డ్. సో దీస్ ఆర్, ఒకసారి గుర్తు పెట్టుకోండి. ఓకేనా? ఇది ప్రపోజల్ మ్యాక్సిమం రావచ్చు. సో దీస్ ఆర్ ది టెక్స్చువల్ గ్రామర్. ఓకేనా? ఓకే, ఇవి టెక్స్చువల్ గ్రామర్ ఇవ్వడం జరిగింది. అంతకంటే సో మై డియర్ టీచర్స్, ఇప్పటి వరకు మీరు కోర్స్ తీసుకుంటే మంచిది. ఒకవేళ కోర్స్ తీసుకోకపోతే ఒక్కదానికోసమైనా కోర్సు మీరు తీసుకుని ప్రిపేర్ అవుతారో లేదో, కానీ ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మొత్తం మనం టాపిక్ వైజ్ డివైడ్ చేసి ఇవ్వడం జరిగింది. సో ప్రతి ఒక్కరికి హెల్ప్ఫుల్ అవుతుంది. మెటీరియల్ రూపంలో కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఇస్తున్నాను, ఒకసారి చూడండి. సో అందరికి హెల్ప్ఫుల్ అవుతుంది. సో 149 రూపీసే, మీరు అంతకంటే ఎక్కువ కాస్ట్ మనం పెట్టలేదు. ఓన్లీ 149 రూపీస్ మాత్రమే నేను పెట్టాను. సో దీంట్లో వీడియోస్ ఇస్తున్నాను, మెటీరియల్ ఇస్తున్నాను. వొకాబులరీ మెటీరియల్ మిత్రమా ఎక్కడ మార్కెట్లో దొరకట్లేదు. వొకాబులరీ ద బెస్ట్ మెటీరియల్ ఇచ్చాను, అది ఆలోచించండి. సో 149 రూపీస్ మనం అయితే డబ్బులు ఊరికే రావు కదా సార్ అని అనవచ్చు. మీరు కాదనట్లేదు. ఎస్, కష్టపడితేనే డబ్బులు వస్తుంది. ప్రతి ఒక్క రూపాయి విలువ నాకు కూడా తెలుసు. ఆ రూపాయి విలువ తెలుసు కాబట్టి మీ యొక్క అంటే ఎవరికి ఇబ్బంది కలగకూడదు అనేసి తక్కువ టైంని ఇచ్చి 149 రూపీస్కి నేను అందించడం జరుగుతుంది. సో చూడండి, దాదాపు 250 వీడియోలు ఇచ్చాను, మెటీరియల్ ఇచ్చాను, టెస్ట్ సిరీస్ ఇచ్చాను, దాదాపు 30,000 టెస్ట్. ఈ 30,000 టెస్ట్ని టైప్ చేయడానికి కనీసం నాకు ఎంత డబ్బులు ఖర్చు అవన్నీ తెలుసు. సో నా పెయిన్ గురించి మాట్లాడట్లేదు, మీ గెయిన్ గురించి నేను మాట్లాడుతాను. తీసుకుంటే 149 రూపీస్ తీసుకుంటే మీకు హెల్ప్ఫుల్ అవుద్ది. సో ఇట్ ఈస్ యూస్. వి వెంట్ డేస్ ది మార్కెట్ లాస్ట్ సండే అన్నారు. చూడండి, వి వెంట్ డేస్ ది మార్కెట్ లాస్ట్ సండే. ఇది 2012లో వచ్చింది. అప్, ఆన్ టు, టు, ఆఫ్. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? కమన్ క్విక్ ఆన్సర్ అయ్యలేమా? వి వెంట్ మార్కెట్కి వెళ్ళారు, కానీ ఇక్కడ లాస్ట్ సండే అన్నారు. కానీ ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చి చివరికి డేస్ సండే అనేసి ఇచ్చి ఉంటే మనం ఏం చెప్పాలి? ఆన్ సండే అని చెప్పాలి. కానీ ఇక్కడ సండేకి ప్రాధాన్యత ఇవ్వలేదు, లాస్ట్ సండే అని చెప్పారు. కాబట్టి రైట్ ఆన్సర్ ఇస్ ద
2 is the exact answer. Last Sunday. So to the went to the market. Subjective verb. ఇక్కడ preposition వస్తుంది. ఓకేనా? So right. Next question. He is capable days doing hard work. సో ఇక్కడ he is capable ఎట్ ఇన్ ఆఫ్ విత్. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్. ఎట్ అంటే ఎక్కడ ఉపయోగించాలి? ఒక టైం గురించి చెప్పేటప్పుడు ఉపయోగించాలి, లేదా ఒక ప్లేస్ గురించి చెప్పేటప్పుడు ఉపయోగించాలి, లేదా ఒక థాట్ గురించి చెప్పేటప్పుడు ఉపయోగించాలి ఎట్ అనేది, లేదా ఒక స్మాల్ విలేజ్ గురించి చెప్పేటప్పుడు విలేజ్ నేమ్స్ గురించి వచ్చేటప్పుడు ఎట్ వస్తుంది. ఇలా చెప్పుకుని వెళ్తే చాలా టైం టేకింగ్ అవుతుంది. మరి ఇన్ అనేది ఒక సిటీ గురించి చెప్పేటప్పుడు ఉపయోగించాలి, టైం గురించి టైంలో ఇయర్ గురించి చెప్పేటప్పుడు ఉపయోగించాలి, ప్లేస్ గురించి లోపల అని చెప్పేటప్పుడు ఉపయోగించాలి సిటీని. ఆఫ్ అంటే పర్పస్ గురించి చెప్పేటప్పుడు ఉపయోగించాలి. ఏడమ్మా? ఆఫ్ అంటే పర్పస్ గురించి చెప్పేటప్పుడు ఉపయోగించాలి. ఓకే, లేకపోతే పొసెషన్ గురించి తెలియజేసేటప్పుడు కూడా ఆఫ్ ని ఉపయోగించాలి. సో విత్ కూడా అంటే విత్ అనేది మోస్ట్లీ తన సొత్తు తనది అని చెప్పేటప్పుడు, రిలేషన్షిప్ గురించి తెలియజేసేటప్పుడు విత్ ని ఉపయోగించాలి. ఓకే, ఇలా చెప్తే చాలా టైం టేకింగ్ అవుతుంది. ఓకే, ఎనీహౌ కొన్నిటికైనా ఇలా చెప్తాం, క్లియర్ గా అర్థమవుతుంది. సో రైట్ ఆన్సర్ ఏమవుతుందో, హీఈస్ కేపబుల్. సో రైట్ ఆన్సర్ ఇస్ ఆఫ్. హీఈస్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ హార్డ్ వర్క్. తన దగ్గర కేపబుల్ ఉంది హార్డ్ వర్క్ చేయడం. ఇప్పుడు మీ అందరి దగ్గర హార్డ్ వర్క్ చేయరు. మిత్రమా, మీకు తెలుసా 10 గంటల వరకు క్లాస్ చేస్తున్నారు సార్ అని అంటున్నారు. ఎస్, ఐ అక్సెప్ట్ ఇట్. ఆ 10 గంటల వరకు 2 అవర్స్ క్లాస్ చేయడానికి నేను ఎన్ని గంటలు కష్టపడుతున్నాను తెలుసా? అది నాకు మాత్రమే తెలుసు. డైలీ ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ టు ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ దిస్ ఇష్యూ. ఈ ఇష్యూకి నాకు అస్సలు సంబంధం లేదు అంటారు. సో ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ దిస్ ఇష్యూ విత్ టు ఫర్ బై. సో విత్ అంటే చెప్పాను కదా, రిలేషన్షిప్ ని తెలియజేసేటప్పుడు ఉపయోగిస్తాం. టు అంటే ప్రిపోజిషన్, టు అంటే ప్రిపోజిషన్ లేదా టైం గురించి చెప్పేటప్పుడు ఉపయోగిస్తాం. ఫర్ అంటే పర్పస్ గురించి చెప్పేటప్పుడు ఉపయోగిస్తాం, లేదా పీరియడ్ ఆఫ్ టైం గురించి చెప్పేటప్పుడు ఉపయోగిస్తాం. బై అంటే 2 పర్పస్లు ఉపయోగిస్తాం. ట్రాన్స్పోర్ట్ పర్పస్ల గురించి చెప్పేటప్పుడు, ట్రావెల్ గురించి చెప్పేటప్పుడు ఉపయోగిస్తాం. సైడ్ అని తెలియజేసేటప్పుడు ఉపయోగిస్తాం. అంటే హీ కేమ్ బై ట్రైన్, సి లీవ్స్ బిసైడ్ ది టెంపుల్ అని చెప్పొచ్చు. ఎలా చెప్పేటప్పుడు కూడా బై ని ఉపయోగిస్తాం. 2 విధాలుగా ఉపయోగిస్తాం. మరి విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? కమ్ ఆన్ క్విక్. I am not responsible for this issue is the exact answer. Okay? Yes, exact answer. Answer. Very good. Next, Sindhu finished her project. చూడండి, verb తో పాటు preposition ఇచ్చాడు. Instead, ahead, in spite of. సో చూడండి, Sindhu finished her project several days. The days the deadline. Come on quick. Answer చేయండి. Which is the exact answer? Come on quick. Sindhu finished her project several days. So instead of the deadline, instead come on quick. Exact answer please. So right. Instead అంటే బదులుగా కదా, ఇన్స్టెడ్ ఆఫ్. సో ఆఫ్ ఇక్కడ ఇచ్చాడు. ఆఫ్ అంటే ఏదైనా పని ఆపివేయడాన్ని చెప్పేటప్పుడు మనం ఉపయోగించిన వర్డ్. ఏ హెడ్ అంటే ముందుకి, ఇన్స్పైట్ ఆఫ్. సో ఈ 4 పదాల్లో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్ అంటే, సో సింధు ఫినిష్డ్ హర్ ప్రాజెక్ట్ సెవరల్ డేస్ ఏ హెడ్ ఆఫ్ ద డెడ్ లైన్. ఒక డెడ్ లైన్ కు ముందు, హెడ్ ఆఫ్ అంటే ఒక డెడ్ లైన్ కి ముందు తన ఒక ప్రాజెక్ట్ ని తను పూర్తి చేసిందని తెలియపరిచింది. సెంటెన్స్. నెక్స్ట్ క్వశ్చన్, వేర్ డో దీస్ పీపుల్స్ కమ్? ఓకే, అట్, అండర్, ఫ్రమ్, సిన్స్. సో ఇక్కడ మనం ఈ 4 పదాలు కూడా ఇక్కడ సమయానికి సూచించేటప్పుడు, ప్లేస్ కి సూచించేటప్పుడు కూడా ఉపయోగిస్తాం. ప్లేస్ కి గురించి ఉపయోగించేటప్పుడు ఉపయోగిస్తాం, టైం గురించి చెప్పేటప్పుడు కూడా ఉపయోగిస్తాం కదా.
సో కాబట్టి ఏది విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? కమన్ క్విక్. ఫిఫ్త్ వన్. సో సి వేర్ డూ దీస్ పీపుల్ కమ్ అంటే ఒక ప్లేస్ నుంచి చెప్పేటప్పుడు ఫ్రమ్ ఎక్కడి నుంచి వాళ్ళు వస్తున్నారు. అండర్ అంటే ఒక లొకేషన్. ఎట్ అనే వేర్ ఇస్ యువర్ ఫాదర్ అని చెప్పేటప్పుడు మై ఫాదర్ ఇస్ ఎట్ ది ఆఫీస్ అంటాం. సో అప్పుడు ఎట్ను ఉపయోగిస్తాం. ఆయన సిన్స్ అప్పటి నుంచి ఈ పని చేయట్లేదు అని చెప్పేస్తాం. సో అటువంటి అంటే పాయింట్ ఆఫ్ టైం చెప్పేటప్పుడు ఇన్ని ఉపయోగిస్తాం. నెక్స్ట్ క్వశ్చన్. మోడల్ మారుతూ వస్తుంది, గమనిస్తూ ఉండండి. ఐడెంటిఫై ది కరెక్ట్ సెంటెన్స్. ఐ హ్యావ్ రిటర్న్ ది లెటర్ విత్ ఇంక్. చూడండి, ఐ హ్యావ్. సో ఎక్కడ ఐ హ్యావ్ రిటర్న్ ది లెటర్ అనేది అన్నిట్లో కామన్. విత్ ఇంక్, బై ఇంక్, ఇన్ ఇంక్, త్రో ఇంక్. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? ఇది డిఎస్సిలో వచ్చింది మై డియర్ ఆస్పిరెంట్. ఎవరికి? పేపర్ 1లో. సో రైట్, సంతోష్ గారు చేద్దాం. సిలబస్ అంత అయిపోయిన తర్వాత మార్తం చేద్దాం. 6 hours రెడీయా? 6-8 hours చెప్పడానికి కూడా నేను అంటే ఇప్పుడు టెన్స్ చూడండి. టెన్స్లో దాదాపు మీరు పీడిఎఫ్ చూస్తుంటారు 243-47 క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయి. ఈ 247 క్వశ్చన్స్ మనం చెప్తే ఎంతవరకు వస్తుంది? 6 hours కొంచెం స్పీడ్ అప్గా చెప్తే దాదాపు ఒక 150 క్వశ్చన్స్ వస్తుంది, కంప్లీట్ అవుతుంది. ఎందుకంటే తెలంగాణ హైకోర్టుకి 6 hours మారథాన్ క్లాస్ చేశాను. ఇంగ్లీష్ ఎంతంటే అన్ని మోడల్స్ చేశాను. 3 అంటే 150 క్వశ్చన్స్ కంప్లీట్ అయ్యాయి. 150-160 వరకు. సో అలా చేస్తే ఇది కనీసం నాకు తెలిసి ఒక 9 hours అయినా చేయాలి మొత్తం తీసుకుంటే. లేదు అంటే మనం ఏం చేయాలంటే టాపిక్ వైజ్ కాకుండా మోడల్ పేపర్ కూడా తీసుకోమంటే తీసుకుంటాను. సో చూద్దాం. ముందు వొకాబులరీ పార్ట్ అయిపోయిన తర్వాత ఏదో ఒక డిసిషన్ చేస్తాను. చూద్దాం, ఓకేనా? సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? చూడండి, కానీ ఇటువంటి సెంటెన్స్ మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ విల్ చూస్ విత్. నేను ఇంక్ తో రాసిన ఐ హ్యావ్ రిటర్న్ విత్ ది ఇంక్, ఓకేనా? సో ఐ హ్యావ్ కమ్ విత్ బైక్ అంటే నా బైక్ తో వచ్చాను అంటే ఎక్కడ బై రాయాల్సింది మనం ఏం రాస్తాం అంటే విత్ రాస్తాం. ఎందుకంటే నేను అదే నేను ఇంతకుముందు చెప్పాను కదా, వైల్ వీఆర్ గోయింగ్ టు ట్రాన్స్లేట్ ది సెంటెన్స్ ప్రపోర్షన్ వి మే చూజ్ ఎ రాంగ్ ఆన్సర్. నేను నా బైక్ తో వచ్చాను అంటాం తెలుగులో, కానీ అక్కడ మనం ఏం రాయాలి? బై రాయాలి. కానీ తెలుగు ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు దీనికి ఏం చెప్పొచ్చు? తో. సో ఐ కేమ్ విత్ మై బైక్ అని చెప్తాం. సో దిస్ ఇస్ ద రాంగ్. అలా చెప్పకూడదు. యాక్చువల్ రూల్ ఏంటి? రావాలి, బై రావాలి. సో అందుకోసం ట్రాన్స్లేషన్ రూపంలో ప్రిపోజిషన్ నేర్చుకోకూడదు. అసలు గ్రామరే వద్దు అంటా నేను, బికాస్ ఆఫ్ దీస్ టైప్ ఆఫ్ మిస్టేక్స్. అందుకోసం నా ఇంక్ తో రాసాను అంటే ఇప్పుడు బైక్ తో వచ్చాను, మీరు వచ్చారు ఇంటి లోపలికి, మీతో పాటు ఇంటి లోపల బైక్ కూడా వచ్చిందా? అంటే మీరు రాశారా లేదా మీతో పాటు అది రాసిందా? ఇంక్ కూడా రాసిందా? మీ చేత అది రాయించబడింది. ఇది మనం గమనించాలి. వీ హ్యావ్ ద డిఫరెన్స్. See the difference. What the thing is there? What is the difference between one to another things? With కు ఇన్ కు ఉన్నటువంటి ఏంటి? I have written the letter in an ink కదా. I have written the letter with ink అంటే మీరు ఎక్కడ పెన్ లో రాసేటప్పుడు దీంట్లో ఇంక్ వస్తుంది అనుకోండి, రామా అని రాసేటప్పుడు ఆ ఇంక్ రాసిందా మీరు రాసారా? ఇంకొక సాయంతో మీరు బోర్డు పైన రాయడం జరిగింది. ఇది మనం గమనించాల్సింది. సో రైట్, ఇప్పుడు రైట్ ఆన్సర్ ఇస్ దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. హోప్ యు అండర్స్టాండ్. సో దట్ నెక్స్ట్ క్వశ్చన్. హీ వాస్ ఇంటెంట్ విన్నింగ్ ఎ స్కాలర్షిప్ అన్నారు. చూడండి, హీ వాస్ ఇంటెంట్ విన్నింగ్ ఎ స్కాలర్షిప్ అని చెప్పడం జరిగింది. మీరు ఎన్ని ప్రిపోజిషన్ అని చూడండి, మీకు చెప్పాను కదా మా 7 వెరీ 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 టాప్ మోస్ట్ వాంటెడ్ ప్రిపోజిషన్ అని చెప్పాను కదా. వీటి నుంచి రిపీటెడ్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో అది ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పిన క్లాస్ స్టార్ట్ అయ్యాడు ఎట్, ఓకే, ఎట్, ఇన్, ఆన్, అలాగే ఆఫ్, ఫర్, విత్, ఓకే, టు. ఈ 7 ప్రిపోజిషన్ మీరు ఏ క్వశ్చన్ చూసినా మనకి ఇక్కడ ప్రిపోజిషన్ దాదాపు 140 పైన క్వశ్చన్స్ ఉన్నాయి.
ఈ ప్రిపోర్షన్ అన్నీ కూడా చూస్తే ఎక్కువ క్వశ్చన్స్ వీటి నుండి ఉంటాయి. సో ఇవి నేర్చుకుంటే మ్యాక్సిమం ప్రిపోర్షన్ మనం గెలిచినట్టే. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? 7th one. కమన్ క్విక్. సో రైట్ ఆన్సర్ ఇస్ దిస్ ఇస్. He was intent on winning a scholarship. Okay na? So this is the exact answer. Next question. Show the correct sentence regarding the use of preposition. Preposition ఉపయోగించే విధానంలో ఏది సరైన క్వశ్చన్ అన్నారు. సరైన సెంటెన్స్. You are blessed, you are blessed, you are blessed, you are. సో స్టేట్మెంట్ అన్నిట్లో కామన్. ఎక్కడ విత్ గుడ్ హెల్త్, ఫర్ గుడ్ హెల్త్, బై గుడ్ హెల్త్, ఎట్ గుడ్ హెల్త్. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్ ఇక్కడ మనం గమనించాల్సింది. సో రైట్, నేను యు ఆర్ బ్లెస్సెడ్. మీరు అందరూ నేను పగలనగా రాత్రి అనగా కష్టపడి మీకోసం ఇలా కంటెంట్ డిజైన్ చేసి రెగ్యులర్గా కష్టపడి మీకు మంచి ఇస్తే చాలా మంది ఏం కామెంట్ చేశారు తెలుసా? నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. సో 3 days నేను చాలా వర్క్ చేసి హార్డ్ వర్క్ చేసి 3rd క్లాస్ నుండి 10th క్లాస్ వరకు నేను అన్ని ఏ టెక్స్ట్ బుక్లో ఏ క్లాసులో ఏ గ్రామర్ ఉంది అంటే సార్ గాడ్ బ్లెస్ యూ షుడ్ స్టే ఆల్వేస్ విత్ ఎ గుడ్ హెల్త్ అని మేము కామెంట్ చేశారు. ఆన్సర్ చెప్పేశాను కదా. సో విత్ ఎ గుడ్ హెల్త్, మీరు ఎప్పుడు కూడా గుడ్ హెల్త్తో పాటు ఉండండి సార్ అని చెప్పారు. కొన్ని కామెంట్ ఫీల్ వెరీ హ్యాపీ. కామెంట్స్ కొన్ని చూసేటప్పుడు అనిపిస్తుంది ఎస్ మనం ఇంకా మన ఆస్పిరెంట్స్ కోసం హార్డ్ వర్క్ చేయాలి, వాళ్ళు ఇదే కోరుకుంటున్నారు, ఈ విధానంలో కోరుకుంటున్నారు. అందుకోసమే అందరూ పార్టిసిపేట్ చేయండి లైవ్లో. మీ యొక్క ఒపీనియన్ తెలియపరుస్తుండండి. తప్పులు తెలుస్తుంటది. మానవుడు అంటే సహజంగా తెలిసి కొన్ని చేస్తాడు, తెలియనివి కొన్ని చేస్తాడు కదా. సో చేసే తప్పును సరిదిద్దడానికి అందరికి యూజ్ఫుల్ అయ్యే కంటెంట్ ఇద్దామని అందుకు అందరూ పార్టిసిపేట్ చేస్తుండండి. ఏమైనా చిన్న పొరపాట్లు ఉంటే చెప్తున్నాను, దాన్ని సరిదిద్దుకుని ముందుకెళ్తే తక్కువ టైంలో ఎక్కువ గెయిన్ చేయవచ్చు నాలెడ్జ్. అది ద సన్ విల్ నాట్ రైజ్ డేస్ అండ్ ఆర్ అని చెప్పారు. ఎక్కడైనా ఆర్ 1 గంట అని మెన్షన్ చేశారు. టైం కోసం వచ్చినప్పుడు ఎటువంటి ప్రిపోర్షన్ ఉపయోగించాలి అని ఆల్రెడీ వి డిస్కస్. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? కమన్ క్విక్. ఎన్ ఆర్. సో ఎట్ కూడా మనం టైం చెప్పవచ్చు. టైం అంటే మనం ఏం చెప్పాము? గడియారాల్లో డిజిట్ గురించి ఏదైనా వస్తే, డిజిట్ అంటే నంబర్ మనం అంటాము. సో నంబర్ గురించి ఏమైనా వస్తే మనం ఎట్ రాయాలి. నంబర్ గురించి చెప్పాడా? లేదు. అంటే ఫర్ అనేది ఎప్పుడు రాయాలి? పీరియడ్ ఆఫ్ టైం గురించి చెప్పేటప్పుడు ఫర్ రాయాలి. సిన్స్ ఎక్కడ? పాయింట్ ఆఫ్ టైం గురించి చెప్పేటప్పుడు సిన్స్ రాయాలి. అంటే ఇక్కడ సిన్స్ కాదు, ఫర్ కాదు, ఎట్ కాదు, అంటే బిఫోర్ ఎన్ అవర్, 1 గంట ముందు. సో ఎగ్జాక్ట్ ఆన్సర్ కదమ్మా. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. బిఫోర్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. కన్ఫ్యూజ్ అయ్యారా? తప్పు రాశారా? ఎస్ కొంతమంది. నెక్స్ట్ క్వశ్చన్. షో ద పార్ట్ ఆఫ్ ద స్పేస్ ఆఫ్ ద వర్డ్ అసెట్. సరే ఈ క్వశ్చన్ మనం స్కిప్ చేసాం, వచ్చేసింది క్వశ్చన్. సారీ అందుకోసం 21 వచ్చి ఉంటుంది మీకు. ఓకేనా? ఓకే నెక్స్ట్. I have laid her deep obligation by helping her in distress. So which is the exact answer? So I have laid her అని చెప్పాను. I have laid her. ఎక్కడ laid her అనేది కదా, with, a, under, by, over. ఓవర్ అంటే ఎప్పుడు ఉపయోగించాలి? పైన అని చెప్పేటప్పుడు, పైన అని తెలియజేసేటప్పుడు మనం ఓవర్ని ఉపయోగించాలి. బై అంటే మనం చెప్పాం కదా, ఒకటి ట్రావెల్ చెప్పేటప్పుడు ఉపయోగిస్తాం, సైడ్ అంటే ప్రక్కన అని. అండర్ అంటే క్రింద అని చెప్పేటప్పుడు మనం ఉపయోగిస్తాం. విత్ అంటే ముఖ్యంగా తో అని చెప్తాం. సో ఏ సందర్భంలో ఎప్పుడు ఉపయోగించాలి? సో రైట్, విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? సో ఐ హ్యావ్ లేడ్ హెయిర్, ఓకే, అండర్ డీప్ అబ్లిగేషన్. సో రైట్ ఆన్సర్ ఏమవుతుందమ్మా? అండర్ ఈస్ ద రైట్ ఆన్సర్. అండర్ డీప్ అబ్లిగేషన్ బై హెల్పింగ్ హెర్ ఇన్ ఏ డిస్ట్రెస్. ఓకే, కరెక్ట్ ఆన్సర్ రాశారు అందరూ. వెరీ గుడ్. నెక్స్ట్, ద లెటర్ వాస్ రిటర్న్ డేస్ బ్లాకింగ్ అన్నారు. లెటర్ ఇంతకుముందు మనం మాట్లాడాం కదా. ద లెటర్ వాస్ రిటర్న్ దేనితోని? సేమ్ క్వశ్చన్ రిపీట్ అయిపోయింది, సేమ్ మోడల్. కానీ అక్కడ వేరే సెంటెన్స్ రూపంలో ఇచ్చాడు, ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్ రూపంలో ఇచ్చాడు. స్టేట్మెంట్ ఒకటే కానీ సెంటెన్స్ రూపంలో ఇచ్చాడు, ఫిల్ ఇన్ ద బ్లాంక్ రూపంలో ఇచ్చాడు. సో విచ్ ఈస్ ఇన్, ఆల్రెడీ మనం మాట్లాడాము కదా. సో చూడండి, అక్కడ సెంటెన్స్ రూపంలో ఇచ్చేటప్పుడు మనం విత్ రాసాము, ఎక్కడ ఇన్నే రాసాము. సో విత్ కాదు. సో ఇన్ బ్లాకింగ్, ఓకేనా?
సో బై అంటే ద్వారా అని చెప్పొచ్చు, లేదా వలన అని చెప్పొచ్చు. ఇంటూ అంటే లోపలికి మూమెంట్ ఆఫ్ యాక్షన్ ఉండేటప్పుడు ఇంటూ ఉపయోగించవచ్చు. విత్ అంటే రిలేషన్షిప్ తెలియజేసేటప్పుడు ఉపయోగించవచ్చు. సో రైట్ ఆన్సర్ ఇస్ ఇన్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. హీ కుడ్ నాట్ లీవ్ ది హౌస్ డేస్ ఏ స్నో స్టోమ్ అని చెప్పాడు. ఇన్స్టెడ్ ఆఫ్, బికాస్ ఆఫ్, ఇన్ వ్యూ ఆఫ్, ఫర్ దిస్ సేక్. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? హీ కుడ్ నాట్ లీవ్ ది హౌస్ బికాస్ స్ట్రోమ్ ఎక్కువ, స్నో స్ట్రోమ్ ఎక్కువగా ఉండడం వల్ల. అంటే ద స్టేట్మెంట్ ఈజ్ ఎక్స్ప్రెసింగ్ అబౌట్ ఏ రీజన్. నేను ఇంటి నుంచి బయటికి రాలేకపోయాను, కారణం ఏంటంటే బయట గాలి పిడుగులతో కూడినటువంటి వర్షం ఎక్కువ ఉంది. అలాగే ఇక్కడ అయితే స్నో స్టోమ్స్ ఉన్నాయి. ఇప్పుడు చలికాలం కదా, సో ఎర్లీ మార్నింగ్ 5 o'clock బయటికి వెళ్ళాలి, 4 o'clock అంటే స్నో స్టోమ్స్ అనేది ఎక్కువ పడితే హెల్త్కి అనారోగ్యం జరుగుతుంది తెలిసి మనం 4 o'clock బయటికి వెళ్ళాం. మ్యాక్సిమం ఆఫ్టర్ 5 o'clock మనం వెళ్తాం. వెళ్తే ఖచ్చితంగా మనం పడాల్సిందే. ఒక జలుబు, దగ్గు, తలనొప్పి ఇటువంటివి వస్తాయి. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్? సో ద స్టేట్మెంట్ ఈజ్ హియర్ ఎక్స్ప్రెస్డ్ అబౌట్ ద రీజన్. సో రీజన్ గురించి తెలియజేసేటప్పుడు ఏం చెప్పొచ్చు? బికాస్. మరి ఇన్స్టెడ్ అంటే బదులుగా కదా, ఏంటి అని చెప్పాడని మనకు క్లియర్గా అర్థమైంది కాబట్టి రైట్. నెక్స్ట్ క్వశ్చన్. మిస్ రేవతి gave him some suggestion helping him with some money beside ఇక్కడ బిసైడ్స్ రావాలి. ఓకే, రెండు బిసైడ్లు కాదు, బిసైడ్స్ లో ఎస్ తినేసారు టైప్ చేసేటప్పుడు ఆకలిసిందేమో. సో రైట్, బిసైడ్స్. ఓకేనా? ఒకటేమో బిసైడ్, ఒకటేమో టు బిసైడ్ ఇన్. బిసైడ్స్ అంటే ఎక్కువ అంటారు. ఏదైనా సందర్భంలో ఎక్కువ మన దగ్గర ఉంటాయి. ఓకే, సో రైట్ ఆన్సర్ బిసైడ్ అంటే ప్రక్కన. ఈ రెండింటికి గుర్తుపెట్టుకోవాలి. సో బిసైడ్ అంటే ప్రక్కన. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? కమన్ క్విక్. బిసైడ్సా, బిసైడా? కన్ఫ్యూజ్ చెందాల్సిన అవసరం పెట్టలేదు. పర్ఫెక్ట్ గా ఆన్సర్ రాయవచ్చు ఈజీగా. చూడండి, బిసైడ్ అంటే పక్కన అంటాం. సో రేవతి గారు గేవ్ హిమ్ సమ్ సజెషన్ హెల్పింగ్ హిమ్ విత్ సమ్ మనీ. సో సజెషన్స్ తో పాటు మనం ఏం చేసింది అంటే బిసైడ్ అంటే ప్రక్కన. బిసైడ్స్ దానికంటే తను హెల్ప్ చేసింది కంటే తను ఎక్కువగా అంటే డబ్బులు విత్ సమ్ మనీ, హెల్ప్ దమ్మా, డబ్బుతో పాటు ఇంకా ఏం చేసింది? సాయం చేసింది. ఓకే, మాట సజెషన్ ఇచ్చింది. సో అప్పుడు బిసైడ్స్ అనేది రాయాలి. ద లెటర్ వాస్ రిటర్న్ డేస్ బ్లాక్ ఇంక్ అన్నారు. ద లెటర్ వాస్, బిసైడ్స్ అంటే ఎడిషన్ టు రైట్, కలపడం ఎక్కువ. ద లెటర్ వాస్ రిటర్న్ డేస్ బ్లాక్ ఇంక్ అన్నారు. సేమ్ క్వశ్చన్ వచ్చింది మై డియర్ ఫ్రెండ్స్, రిపీటెడ్ అయిపోయింది. సారీ, చెక్ చేసుకోలేకపోయాను. సో రైట్, 15, 13, 3 ఆల్రెడీ మనం డిస్కషన్ చేస్తాం కాబట్టి దీన్ని డైరెక్ట్ ఆన్సర్ ఆల్రెడీ వి డిస్కస్. ఇది ఒక్కటి చెక్ చేయలేదు. నెక్స్ట్ ఇది కూడా రిపీటెడ్. నెక్స్ట్, విక్టోరియా డ్రెస్డ్ డేస్ హర్ మదర్ ఇన్స్ట్రక్షన్స్. 3 క్వశ్చన్స్ రిపీటెడ్ అయిపోయింది. ఇక్కడ సంథింగ్ తప్పు జరిగింది. విక్టోరియా డ్రెస్డ్ హర్ మదర్స్ ఇన్స్ట్రక్షన్స్ అన్న. మదర్స్ ఇన్స్ట్రక్షన్ గుర్తుపెట్టుకోండి. ఇది అకార్డింగ్ టు ఆ, ఇన్స్టెడ్ ఆఫ్ ఆ, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆ, ఇన్ ప్లేస్ ఆఫ్ ఆ. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? క్విక్. రిపీటెడ్ క్వశ్చన్ వచ్చింది, అందుకు స్కిప్ చేశాను. ఓకేనా? సో రైట్, విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? కమన్ క్విక్. సో చూడండి, విక్టోరియా డ్రెస్డ్ హర్ మదర్స్, తన తల్లి ఏ విధంగా అయితే తనకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చిందో అదే విధానంలో తను డ్రెస్ వేసుకుంది. నేను ప్రశంసార్ మీకు ఏదైతే ఇన్స్ట్రక్షన్ ఇస్తారో
అదే ఇన్స్ట్రక్షన్ విధానంలో మీరు ప్రిపరేషన్ అయ్యారు. సో మీకు ప్రిపరేషన్, మీరు అలా ప్రిపరేషన్ అయ్యారు కాబట్టి సక్సెస్ రేట్ అనేది మీకు 100% వచ్చింది ఎగ్జామ్ హాల్లో అనేది మనం చెప్పవచ్చు. సో అకార్డింగ్ టు ఓకే, ఇన్ ఫ్రంట్ ఆఫ్ అంటే ఇప్పుడు నేను చెప్పేటప్పుడు వినేస్తారు, తర్వాత వదిలేస్తారు. లేదు అంటే ఇన్ ప్లేస్ ఆఫ్ అంటే ప్రశాంత్ సార్ కంటే ఇంకొకసారి చాలా బాగా చెప్తున్నారు, ఎక్కడ విడిచిపెట్టి ఆ క్లాస్కి వెళ్ళిపోతామని వెళ్ళిపోతుంటారు. ఇన్స్టిట్యూట్ అంటే ప్రశాంత్ సార్ కంటే నేను ఓన్ గా ప్రిపేర్ అయితే చాలా బాగా ప్రిపేర్ అవుతాను కాబట్టి క్లాస్ విడిచిపెట్టి వెళ్తాను. ఎందుకు సార్ మిమ్మల్ని మీరు తక్కువ చేసి మాట్లాడుతాను? తక్కువ ఎక్కువ కాదు సార్, అది ద ఫ్యాక్ట్. ఓకేనా? సో మన ప్రకారం చదివితే సక్సెస్ రేట్కి వెళ్ళారు. తనకి తను నచ్చిన తర్వాత ఎలా చదివితే ఏమొచ్చిందో నాకు తెలీదు. ఇన్ ఫ్రంట్ ఆఫ్ నా ఎదురుగా మాట వింటారు, తర్వాత మీకు నచ్చినట్టు చేస్తారు. నా ప్లేస్లో ఇంకొక దగ్గర క్లాస్కి వెళ్ళి చూస్తారు. సో చాయిస్. సో అప్పుడు ఇన్స్ట్రక్షన్ ప్రకారం వెళ్తే ఓకేనా, సో అనుకున్నది సాధించవచ్చు అని చెప్పారు. సో రైట్ సార్. నెక్స్ట్ క్వశ్చన్, రింగ్ ద ఆర్మ్ బెల్ డేస్ ఫైర్, చూస్ ది కరెక్ట్ ఫ్రేజల్ ప్రిపోజిషన్. సో ఇప్పటికి వచ్చినటువంటి చాలా క్వశ్చన్ ఈరోజు ఫ్రేజల్ ప్రిపోజిషన్ నుంచి ఇవ్వడం జరిగింది. మ్యాక్సిమం సింపుల్ డబుల్ ఫ్రేజల్ ప్రిపోజిషన్ నుంచి రావడం జరుగుతుంది. మీనింగ్ ఆఫ్ ది సెంటెన్స్, ఏ హెడ్ ఆఫ్, ఇన్ అడిషన్ టు, ఇన్ కేస్ ఆఫ్, ఇన్ స్పైట్ ఆఫ్. డియర్ రైట్ విక్టోరియా, డియర్ డిపార్టెడ్ అంటే అప్పుడు ఉండేది కదా ఆ రీడింగ్ 1, రీడింగ్ 2, రీడింగ్ 3. అప్పుడు టెక్స్ట్ బుక్స్ ఇంకా లేవు సార్ అవి. దాంట్లో అద్భుతమైనటువంటి గ్రామర్ టాపిక్ ఉండదు. ఎంత హ్యాపీ అనిపించేది ఆ క్లాస్ చెప్పేటప్పుడు 8th, 9th, 10th క్లాస్కి. ఇప్పుడు అంటే మన టెక్స్ట్ బుక్ గురించి మనం తక్కువ చేసి మాట్లాడకూడదు కాబట్టి ఏం మాట్లాడలేదు. అసలు గ్రామర్ 8th, 9th క్లాస్లో అసలు టెక్స్ట్ బుక్ టచ్ చేయాలనిపించట్లేదండి గ్రామర్. అదే రీడింగ్ సి నిజంగా 10th క్లాస్లో ఫస్ట్ లెసన్ ఇచ్చాడు బబ్బబ్బా, నిక్ గురించి ఎంత అద్భుతమైన సుధా చంద్ర గారి నొక్కరి. అలాగే సెకండ్ లెసన్ 9th క్లాస్లో స్నేక్ అండ్ ది మిర్రర్, ఎంత అద్భుతమైన లెసన్. లేదు అంటే ఫస్ట్ లెసన్ 10th క్లాస్లో మాయాబజార్, ఎంత అద్భుతమైన లెసన్స్. ఓకేనా? సో ఇక్కడ 10th క్లాస్లో ఇచ్చినటువంటి టోటల్ 6 యూనిట్స్ కూడా అద్భుతమైన కంటెంట్. ఏ టాపిక్ బాగులేదని చెప్పడానికి లేదు, అంత అద్భుతం. అంటే 10th క్లాస్కి వచ్చినటువంటి ఫస్ట్ లెసన్లోనే పిల్లవాడు మోటివేట్ అవుతాడు. బెస్ట్ లెసన్ అని చెప్పాలి. గ్రామర్ అలాగే హై స్టాండర్డ్లో ఉండేది, వొకాబులరీ అలాగే హై స్టాండర్డ్లో ఉండేది. కానీ ఇప్పుడు బాగాలే. భగవంతుడి దయ వల్ల ఈ టెక్స్ట్ బుక్లు మారిపోతే 8th, 9th, 10th బాగుంటుంది గ్రామర్ పరంగా. ఏ హెడ్ ఆఫ్, ఇన్ స్టూడెంట్ టు, ఇన్ కేస్ ఆఫ్, ఇన్ స్పైట్ ఆఫ్. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? సో రైట్, ఇన్ కేస్ ఆఫ్. సో రింగ్ ది అలారం బెల్ ఇన్ కేస్ ఆఫ్ ఫైర్. సో అనుకోకుండా జరుగుతాయి కదా, సో అటువంటి దాన్ని మనం ఉపయోగిస్తాం. శీలా ఈజ్, ఇది ఎప్పుడు వచ్చింది? 24లో. ఇంతకుముందు మనం ప్రాక్టీస్ చేసాం టెక్స్ట్ బుక్లో, వచ్చిందా? శీలా ఈజ్ కీన్ డేస్ పార్టిసిపేటింగ్ ఇన్ ద సింగింగ్ కాంపిటీషన్. అక్కడ లీలా ఇచ్చి ఉంటాడు, ఇక్కడ శీలా ఇచ్చాడు. రైట్. శీలా ఈజ్ కీన్ డేస్ పార్టిసిపేషన్ ఇన్ ద సింగింగ్ కాంపిటీషన్ అన్నారు. విచ్ ఇస్ ద టు, ఫర్, ఆన్, విత్. విత్ అంటే ఇప్పుడు చాలాసార్లు డిస్కషన్ చేసాం కదా, అందుకోసమే స్పీడ్గా వెళ్ళాం. బ్రేవ్ పోటర్, నిజంగా అండి బ్రేవ్ పోటర్ ఎంత బాగుంటుందో. ఓకేనా? అసలు అటువంటి అదృష్టం ప్రతి ఒక్కరికి రావాలని కోరుకు. బ్రేవ్ పోటర్, రైట్, కరెక్ట్ గుర్తు చేశారు సార్. సో బ్రేవ్ ఎంత బాగుంటుందంట, అసలు ఊహించలేదు తన ఆ స్థాయికి వెళ్తారని. అనుకోకుండా కొన్ని జరుగుతుంది. నిజంగా పిల్లి పుల్లి అవుతుంది, పుల్లి పిల్లి అవుతుంది అనే దానికి అది గొప్ప నిదర్శనం. స్నేక్ అండ్ మిర్రర్లో ప్రతి ఒక్కరు దైనందిన జీవితంలో తన అద్దంని చూసి తను ఎలా అయితే మురిసిపోతారో, అలాగే ప్రతి ఒక్క జీవిక క్రియేషన్ సూపర్ అద్భుతం. సో వండర్ఫుల్ స్టేట్మెంట్ అవన్నీ చెప్పడానికి. కానీ ఇప్పుడు అంతే. సో రైట్, విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? హార్న్. శీలా ఇస్ ఆన్ పార్టిసిపేటింగ్ సో ఇన్ ద సింగింగ్ కాంపిటీషన్. సో దిస్ ఇస్ ద ఆన్ పార్టిసిపేటింగ్ ఇన్ ద ఎగ్జామ్. సో ఇంకో క్వశ్చన్ ఉంటుంది. ద కేట్ ఈస్ డేస్ ద హౌస్, చూస్ ది ఆప్షన్ దట్ ఫిట్ ఇన్ ద బ్లాంక్ అన్నారు. సో మ్యాథ్స్ సైన్స్ 2024లోనే వచ్చింది. డ్యూ టు అంటే రీజన్ చెప్పేటప్పుడు డ్యూటీని మనం ఉపయోగిస్తాం.
అవుట్ సైడ్ ప్లేస్ ని గురించి చెప్పేటాడు. బిహాఫ్ ఆఫ్, ఆన్ అకౌంట్ ఆఫ్ అనేసి. విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్? కమన్ క్విక్. So right, which is the exact answer? So the cat is outside of the house. ఇంతకు ముందు మనం నేర్చాం కదా, టెక్స్ట్ బుక్ గ్రామర్ వస్తుంది అంటే ఇదే నిదర్శనం. ఇప్పుడు శీలా అన్నాం, లీలా అన్నాం, అక్కడ లీలా ఇచ్చాడు, పేరే మార్చాడు. ఆ క్వశ్చన్ చూసాం, ఈ క్వశ్చన్ చూసాం, ఆ రెండు కూడా నిదర్శనమే. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇటువంటి క్వశ్చన్ చేసి స్క్రీన్ షాట్ తీసుకుంటూ ఇది ఏ పేజ్ నెంబర్ నుంచి వచ్చింది, ఎక్కడ సైడ్ నుంచి, టెక్స్ట్ బుక్ నుంచి వచ్చి ప్రూఫ్ చేస్తా అవుద్ది. కానీ ఇట్ విల్ టేక్ టైం. ఆల్రెడీ మనం ఎట్ ఎ టైం టెక్స్చువల్ గ్రామర్ చేస్తున్నాం, ఎట్ ఎ టైం పీవైస్ కూడా చేస్తున్నాం కాబట్టి గుర్తుండదు. అయితే ఇదే టెక్స్చువల్ గ్రామర్ చేసేటప్పుడు ప్రిపోజిషన్ నుంచి వచ్చినటువంటి క్వశ్చన్స్ 2023-24 22-24 క్వశ్చన్ చేస్తే మనకి ఈజీగా తెలిసిపోతుంది ఎన్ని టాపిక్స్ వచ్చాయని. ఓకే, ద జర్నీ లెసన్ అయితే అది ఏడుపు వస్తుందండి అంతే. తండ్రికి మరి కొడుకు ఉన్నటువంటి అనుబంధం ఎంత అద్భుతంగా ఉంటుందంటే అబ్బా మరి చెప్పడానికి లేదు. సో ప్రతి ఒక్కరి జర్నీ అలాగే ఉంటుంది, అద్భుతం. సో డియర్ టీచర్స్, నేను చెప్పినటువంటి రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్క టీచర్కి మన దగ్గర ద బెస్ట్ కంటెంట్ ఉంది. ఇంగ్లీష్ కోసం ఆలోచించవద్దు. సో 150 రూపాయల కోసం ఆలోచించవద్దు, 149 రూపీస్ కోసం ఆలోచించవద్దు. సో పీడిఎఫ్ అయితే మీకు దొరుకుతుంది, మెటీరియల్ దొరుకుతుంది కాబట్టి తీసుకోండి. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మెటీరియల్ దొరుకుతుంది కాబట్టి మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్, ఎందుకంటే నాకు ఇంగ్లీష్లో 15 మార్కులు గతంలో వచ్చింది, ఈసారి 20 వస్తుంది. గతంలో 20 వచ్చింది, ఈసారి 26 వచ్చింది. గతంలో 21 వచ్చింది, ఈసారి 28 వచ్చింది. అంటే మనకి 7 మార్కు పెరిగినా, 5 మార్కు పెరిగినా, 10 మార్కు పెరిగినా మనకి 150 రూపీస్ అనేది పెద్ద కాస్ట్ ఏం కాదు. ఎందుకంటే ఎగ్జామ్ రాసిన తర్వాత 7 మార్క్ ఇంగ్లీష్లో మీకు పెరిగితే డిఎస్సిలో 1 మార్క్ పెరుగుతుంది. కాబట్టి ఆ 1 మార్క్ 0.5లో మనం మార్కు పోయి జీవితం చాలా నష్టపోతాం. అప్పుడు ఈ 150 రూపీస్ అనేది 149 రూపీస్ మీకు పెద్ద కాస్ట్ అర్రే అని అంటాం. సో ఈ 6-7 మార్క్స్ పెంపొందించడానికి ఎంత డీటెయిల్గా డెప్త్గా నేను అందించడం జరుగుతుంది. ఓకేనా? You will be the person who have a lot of patience to teach for us. సంతోష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అరే ఎంఎస్ స్టడీస్ గారు ఉన్నారా? చూడలేదు సార్ ఈరోజు మిమ్మల్ని. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్. రేపు ఆర్టికల్ అయిపోయింది, ప్రపోర్షన్ అయిపోయింది. వన్ ఆఫ్ ది మేజర్ టాపిక్, వన్ ఆఫ్ ది బెస్ట్ టాపిక్ అండ్ విచ్ ఇస్ ఏ వెరీ 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 యూస్ఫుల్ టాపిక్. ఆ టాపిక్ నుంచి క్వశ్చన్ లేని ఎగ్జామ్ పేపర్ లేదు. ఊహించండి ఏటమ్మా, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. అయితే అదృష్టం ఏంటంటే మన 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ ఏ టెక్స్ట్ బుక్లో ఈ టాపిక్ లేదు, కానీ ఈ టాపిక్ లేకుండా క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ తయారవ్వదు, అంత ఇంపార్టెంట్. మరి ఆ టాపిక్ నుంచి కూడా సో ఆ టాపిక్ నుంచి కూడా మనం ఈజీగా మనం పొందడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. రేపు ఖచ్చితంగా అది వినేసిన తర్వాత లింకర్స్ ఒకటి ఉంది. సో చెప్పండి, రేపు లింకర్స్ పెడదామా, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ మీ ఇష్టమే. లింకర్స్ కూడా ఉంది కదా, లింకర్స్ అయితే లాస్ట్ చెప్పండి అమ్మా, లింకర్సా లేదా సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంటా? సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంటా? చాయిస్ ఇస్ యోర్స్. థ్యాంక్ యూ. మీ అంత అది మీ యొక్క అభిమానానికి నేను దాసోహం పలుకుతున్నాను అంతే. సో రైట్, టుమారో టాపిక్ లింకర్స్ ఆర్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. చెప్పండి అమ్మా, ఈ 2 టాపిక్లు ఉన్నాయి, ఇవి అయిపోతే అయిపోయినట్టే మన గ్రామర్. లింకర్స్ బెటరా? ఒకట సబ్జెక్టా లింకర్స్? అమ్మ సేమ్ వర్డ్ వస్తుంది. ఇద్దరు సబ్జెక్ట్ అన్నారు, ముగ్గురు సబ్జెక్ట్ అన్నారు, ముగ్గురు సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అన్నారు. సేమ్ వెయిటేజ్ వచ్చింది. లింకర్ 4వ ఓటు లింకర్కి పడింది, 5వ ఓటు లింకర్స్కి పడింది. సరే, ఎక్కువ మంది లింకర్స్ కోరుకుంటున్నారు కాబట్టి రేపు లింకర్ చేసిన తర్వాత సాటర్డే సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ చేద్దాం. మళ్ళీ సబ్జెక్ట్ అగ్రిమెంట్ ఎనీహౌ లింకర్స్ చేద్దాం.
లింకర్స్ అయిన తర్వాత సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్స్. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్తో పాటు మనకి ఏంటంటే గ్రామర్ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. తర్వాత వొకాబులరీ పార్ట్ కాదు. ఓకే, ఎనీహౌ థ్యాంక్ యూ, గుడ్ నైట్స్. సో మళ్ళీ రేపటి సెషన్లో మళ్ళీ కలుద్దాం. ఓకే, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఆఫ్టర్ టుమారో చేద్దాం, రేపు లింకర్స్ చేద్దాం. థ్యాంక్ యూ, గుడ్ నైట్. సతీష్ కుమార్ పినిశెట్టి, ఎంఎస్ స్టడీస్. గుడ్ నైట్. ఓకే, గుడ్ నైట్, గుడ్ నైట్, గుడ్ నైట్. మరిత కోట, మరిత కోట, సంతోష్ గారు, కోవిరి కవి గారు, గుడ్ నైట్. రాజ్యలక్ష్మి. ఓకే, ఎనీహో గుడ్ నైట్ ఎవ్రీవన్. అర్థమైంది. ఎస్ఎస్ఆర్ గుడ్ నైట్.